లో భాగంగా 3వ యూనిట్ బి నాడీ నియంత్రణ సమన్వయం. ఈ నాడీ నియంత్రణ సమన్వయంలో మనము అంశాలు మానవ నాడీ వ్యవస్థ, నాడీ ప్రచోదన ఉత్పత్తి ప్రసారము, ప్రతీకార చర్య, ప్రతీకార చాపము, జ్ఞానగ్రహణ విశ్లేషణ అనేటువంటి అంశాల గురించి మనము తెలుసుకుందాము. విస్తరిత జీవుల్లో ప్రాథమికంగా ధ్రువరహిత వ్యాపన నాడీ వలలాగా ఏర్పడిన నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందిన జీవులలో ఒక సమన్వయ వ్యవస్థగా ఏర్పడి ఆలోచన కేంద్రమైన మెదడుగా రూపాంతరం చెంది మెదడులో 100 బిలియన్ నాడీ కణాలు ఉంటాయి. క్రియాత్మక అయస్కాంత అనునాద చిత్రీకరణ అనే సాంకేతిక ప్రక్రియలో మానవుని మెదడు విధి విధానాల గురించి తెలుసుకోగలుగుతున్నాడు. ఎఫ్ఎంఆర్ఐ ద్వారా మెదడు త్రిజామితీయ ప్రతిబింబాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ అధ్యయనం ద్వారా మెదడులోని వివిధ శరీర ధర్మ క్రియాత్మక భాగాలను గుర్తించవచ్చు. అవి ఏ విధంగా మన దైనందిన జీవితంలో విధులను నిర్వహణ చేస్తున్నాయో తెలుసుకోవచ్చు. ఇక్కడ నాడీ కణజాలంలో న్యూరాన్లు లేదా నాడీ కణాలు, అనుబంధ కణాలైన గ్లియల్ కణాలు ఉంటాయి. సకశీరుకల పరిమాణంలో మానవ మెదడు ఉన్నత దశను చేరుకుంది. నియోపాలిన్ 10% నాడీ కణాలు ఉన్న మస్తిష్క వలములోని బూడిద వర్ణ పదార్థము కార్పస్ కెల్లోజం కుడి ఎడమ మస్తిష్కార్ధ గోళాలను కలిపే నాడీ పట్టి బాగా అభివృద్ధి చెంది ఉండటం వల్ల మానవుని మెదడులో విశిష్టతలు నిర్మాణాత్మకంగా 2 మస్తిష్కార్ధ గోళాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ వేరెవరి క్రియలను వేరెవరుగా నియంత్రిస్తాయి. ఉదాహరణకు కుడి చేతి వాటం గల వారిలో భాషకు సంబంధించి ప్రక్రియలు ఎడమ మస్తిష్కార్ధగోళంలో పూర్తిగా నియంత్రిస్తుంది. ఎడమ చేతి వాటం గల వారిలో అది 65% మాత్రమే చేస్తుంది. మెదడులో హిప్పోకాంపస్ జ్ఞాపక కేంద్రకంగా పనిచేసిన జ్ఞాపకాలను తిరిగి జ్ఞప్తి చేస్తుంది. మానవుని మెదడులో 2 రకాల జ్ఞాపకాలు ఉంటాయి. అవి దీర్ఘకాలిక జ్ఞాపకాలు, స్వల్పకాలిక జ్ఞాపకాలు. మెదడులోని హిప్పోకాంపస్లో హమ్మింగ్డాల్ ఆద్య పర్యాంకంతో కలిసి ఏర్పరిచే లింబిక్ వ్యవస్థ భావోద్వేగ అనుక్రియలను నిర్వర్తిస్తుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మెదడులో హిప్పోకాంపస్ అది జ్ఞాపక కేంద్రకంగా పనిచేస్తుంది. అందులో మానవుని మెదడులో 2 జ్ఞాపకాలు ఉన్నాయి: దీర్ఘకాలిక జ్ఞాపకాలు, స్వల్పకాలిక జ్ఞాపకాలు. మెదడులో హిప్పోకాంపస్ హమ్మింగ్డాల్ ఆద్య పర్యాంకంతో కలిసి ఏర్పరిచే భాగాన్ని లింబిక్ వ్యవస్థ అంటారు. ఇది భావోద్వేగాల అనుక్రియలను నిర్వర్తిస్తుంది. మనం భావోద్వేగాలకు లోనప్పుడు అవి లింబిక్ వ్యవస్థ అనేటువంటిది బాగా పనిచేస్తుంది అనేటువంటిది మనము గుర్తుంచుకోవాలి. మానవునిలో మతిమరుపు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నంలో అల్జీమర్ వ్యాధిని గురించి తెలుసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మానవుని మెదడు ఒక ఆల్ట్రా కంప్యూటర్గా పరిగణించబడుతుంది. అయితే దానిలో ప్రాసెసర్గా పనిచేసే విధానాన్ని ఇప్పటికీ అంచనా వేయలేక, ఇంతకుముందు అంచనా వేయకపోవచ్చు కూడా. పరిచయం: మానవుని దేహంలో అవయవాలు, అవయవ వ్యవస్థ మధ్య సమన్వయం వల్ల సమతాస్థితి సాధ్యపడుతుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ అవయవాలు ఒకదానితో ఒకటి కలిసి సంపూరకంగా వాటి విధులను నిర్వర్తించడానికి సమన్వయము అనవచ్చు. ఉదాహరణకు మనము శారీరక వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాల కదలిక శక్తి అవసరం అధికమవుతుంది. అదనపు ఆక్సిజన్ కోసము శ్వాసక్రియ రేటు ఎక్కువ అవుతుంది. అదే సమయంలో హృదయ స్పందన రేటు అధికమవడం వల్ల రక్తనాళాల ద్వారా రక్త ప్రసరణ అధికం కావడం జరుగుతుంది. శారీరక వ్యాయామం ఆపిన వెంటనే నాడులు, ఊపిరితిత్తులు, హృదయ క్రమము వాటి సాధారణ స్థితిని చేరుకుంటాయి. ఈ విధంగా కండరాలు, ఊపిరితిత్తులు, హృదయ రక్తనాళాలు, ఇతర అవయవాలు సమన్వయాన్ని వ్యాయామంలో కనిపిస్తుంది. మన దేహంలో నాడీ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ సంయుక్తంగా అన్ని దేహ భాగాలకు క్రియాశీలతను సమన్వయం చేస్తాయి. అందువల్ల అన్ని దేహ భాగాలు సమకాలికంగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ ఒక వ్యవస్థీకృత జాలం, వలలాంటి నిర్మాణం. మానవుని దేహంలో అన్ని మారుమూల ప్రాంతాలతో నాడీ వ్యవస్థ బంధాన్ని కలిగి స్వతహా సమన్వయాన్ని సాధిస్తుంది. అంతఃస్రావిక వ్యవస్థ హార్మోన్ల ద్వారా రసాయన సమన్వయాన్ని చేకూరుతుంది. మానవుని దేహంలో నాడీ వ్యవస్థ నిర్మాణము, నాడీ ప్రచోదన ప్రసారము, ప్రతీకార చర్య లాంటి శరీర ధర్మ క్రియల ద్వారా జరిగే నాడీ సమన్వయం విధానాన్ని జ్ఞానాంగాలైన నేత్రము, చెవి నిర్మాణం మొదలైన అంశాల గురించి మనము
అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇక్కడ మానవుని నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉన్నాయి. అవి కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరవీయ నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. నాడీ బహిస్త్వచము నుంచి కేంద్రీయ నాడీ వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. అంటే ఇక్కడ కేంద్రీయ నాడీ వ్యవస్థ ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే బహిస్త్వచము లేదా బాహ్యస్త్వచము నుంచి ఏర్పడుతుంది. మెదడు సమాచార విశ్లేషణ నియంత్రణ కేంద్రం. ఇది కపాల కుహరంలో భద్రపరచబడి 3 సంయోజ కణజాలపు పొరలు లేదా కపాల పొరలచే కప్పబడి ఉంటుంది. అవి వరాసిక, లౌతికల, మృద్వి. ఇక్కడ వరాసిక అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ వీటిలో మనకు వచ్చేసరికి వెలుపల పొర దళసరిగా ఉండే స్తరాలతో కపాల కుహరం లోపల తలాన్ని ఆవరించి ఉంటుంది. ఇక్కడ లౌతికల అనేటువంటిది పలుచని జాలం లాంటి మధ్య పొర. ఇది వరాసిక నుంచి ఉపవరాసిక కుహరంతో వేరు చేయబడి ఉంటుంది. మృద్వి పలుచని పొర. ఇది మెదడుకు సన్నిహితంగా అంటిపెట్టి ఉంటుంది. వరాసిక లౌతికల నుంచి ఉపలౌతికల కుహరంతో వేరు చేయబడి ఉంటుంది. మెదడు రక్షణ పొరలన్నిటిని కలిపి మెనింజెస్ అంటారు. మెదడు 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు. పూర్వ మెదడు, పురోగోర్ధము, మధ్య మెదడు, మధ్య గోర్ధము, అంత్య మెదడు, పశ్చిమ గోర్ధము అనేటువంటి భాగాలున్నాయి. పూర్వ మెదడును పురోగోర్ధము అంటారు, మెదడును మధ్య గోర్ధము అంటారు, పశ్చిమ గోర్ధాన్ని అంత్య మెదడు అని కూడా అంటారు. పూర్వ మెదడు లేదా పురోగోర్ధము. పూర్వ మెదడులో గ్రాణ లక్షణము, మస్తిష్కము, ద్వారగోర్ధము అనే 3 భాగాలు ఉంటాయి. గ్రాణ లక్షణం గ్రాణ ఉపకలం నుంచి వాసనకు సంబంధించిన ప్రచోదనాలు గ్రాణ లక్షణాలు గ్రహిస్తాయి. మస్తిష్కము మెదడులో ఎక్కువ భాగం మస్తిష్కాన్ని ఆక్రమిస్తుంది. ఇది నిలువుగా ఆయుధ విదారం చే ఎడమ కుడి మస్తిష్కార్ధ గోళాలుగా విభజించబడుతుంది. మస్తిష్కార్ధ గోళాలు రెండింటిని కలుపుతూ లోపలి వైపు వల కిందుగా బల్లపరుపు మైలిన్ సహిత నాడీ పట్టి ఏర్పడుతుంది. దీన్ని కార్పస్ కెల్లోజం అంటారు. కార్పస్ కెల్లోజం కుడి ఎడమ మస్తిష్కార్ధ గోళాల మధ్య సమన్వయాన్ని చేకూరుతుంది. మస్తిష్క ఉపరితలము బూడిద వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మస్తిష్క వల్కలము అంటారు. ఈ మస్తిష్క వల్కలంలో నాడీ కణాలు దేహాలు సాంద్రీకరించబడి ఉంటాయి. మస్తిష్క వల్కల ఉపరితలంలో అనేక మడతలు, గాడులు కలిగి ఉంటుంది. ఈ మడతలను గైరీ అని, మడతల మధ్య గల లోతైన గాడులను సల్సీలు లేదా విదరాలు అని అంటారు. గైరీలు, సల్సీలు మస్తిష్క వల్కల ఉపరితల వైశాల్యాన్ని అధికము చేస్తాయి. గైరీ సెల్సీల అభివృద్ధి పరిణామ క్రమంలో మానవుడి ఉన్నత స్థాయి చిహ్నంగా పరిగణిస్తారంటే ఈ గైరీ సల్సీలు అభివృద్ధి చెందటం వల్ల మానవుడు ఉన్నత స్థాయిగా ఉన్నాడనేది గుర్తిస్తారు. మస్తిష్క వల్కలంలో జ్ఞానచాలక అనుబంధ ప్రదేశాలు అని 3 క్రియాత్మక ప్రదేశాలు కనిపిస్తాయి. జ్ఞాన ప్రచోదనాలను స్వీకరించి విశ్లేషణ చేస్తాయి. చాలక ప్రచోదనాలు అనేంద్రియ కండరాల కదలికలను నియంత్రిస్తాయి. అనుబంధ ప్రదేశాలు పూర్తిగా జ్ఞాన ప్రదేశాలుగా కానీ చాలక ప్రదేశాలుగా కావు కానీ ఇవి అత్యంత సంక్లిష్టమైన జ్ఞాపశక్తి సమాచారం కేంద్రంగా పనిచేస్తుంది. మస్తిష్క ద్రవములో మైలిన్ సహిత తంత్రికాక్షాలు ఉంటాయి. అందువల్ల ఇవి తెల్లగా ఉంటుంది. ప్రతి మస్తిష్కార్ధ గోళము 4 లంబికలుగా విభజించబడుతుంది. అవి పూర్వలంబిక, పార్శ్వలంబిక, శంకులంబిక, కపాల లంబిక అనేటువంటి మస్తిష్కార్ధ గోళంలో పూర్వలంబిక, పార్శ్వలంబిక, శంకులంబిక, కపాల లంబికలు అనేటువంటి 4 లంబికలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ ద్వారగోర్ధము. ఇక్కడ ఈ ద్వారగోర్ధాన్ని తీసుకున్నప్పుడు థాలమెన్ సెఫలస్ పూర్వ మెదడులో పరభాగమే ద్వారగోర్ధము. దీనిలో ఊర్ధ్వ పర్యాంకము, అధో పర్యాంకం అనే 3 ప్రధాన భాగాలు ఉంటాయి. ద్వారగోర్ధంలో మనకు ఊర్ధ్వ పర్యాంక భాగము, అధో పర్యాంక భాగం అనే 3 భాగాలు ఉంటాయి. ఊర్ధ్వ గోర్ధంలో పై కప్పును ఊర్ధ్వ పర్యాంకము అంటారు. దీనిలో నాడీరహిత భాగము వరాసికతో కలిపి పూర్వ రక్తప్లక్షంగా ఏర్పరుస్తుంది. పూర్వ రక్తప్లక్షం వెనుక భాగంలో ఊర్ధ్వ పర్యాంకమైన పీనియల్ వృంతము, దాని చివర గుండ్రని
పీనియల్ గ్రంథి ఉంటాయి. పర్యాంకము మధ్య మెదడు పై స్థానంలో పర్యాంకం ఉంటుంది. ఇది జ్ఞానచాలక ప్రచోదనాలు సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. అదో పర్యాంకము పర్యాంక ఉదర ఆధారానికి కుడ్యాన్ని అదో పర్యాంక భాగము అంటారు. అదో పర్యాంకాని కింది వైపు ఒక గరాటు వంటి కలాశిక ఉంటుంది. కాలాంచిక దీని చివరిలో పీయూష గ్రంథి ఉంటుంది. అదో పర్యాంకంలో అనేక నాడీ స్రావక కణాలు ఉంటాయి. వీటి నుంచి అదో పర్యాంక హార్మోన్లు స్రవించబడతాయి. అదో పర్యాంకం స్వయంచోత నాడీ వ్యవస్థ నియంత్రణ సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ, దప్పిక, ఆకలి, తృప్తి వంటి చర్యలు సమన్వయం చేస్తుంది. అంటే ఇక్కడ మనకు అదో పర్యాంత భాగంలో మనకు ఏమున్నాయి అనేటువంటి తీసుకుంటే నియంత్రణ చేస్తుంది, సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది, ద్రవాభిసరణ, ఉష్ణ నియంత్రణ, దప్పిక, ఆకలి, తృప్తి వంటి అంశాలను మనకు చేస్తుంది. లింబిక్ వ్యవస్థ మస్తిష్కార్ధ గోళాల లోపలి తలంలో అమిగ్డాల్, హిపోకాంపస్లు కలిసి లింబిక్ వ్యవస్థగా ఏర్పడతాయి. ఇది అదో పర్యాంకంతో కలిసి లైంగిక ప్రవర్తన, భావోద్వేగ చర్యలను నియంత్రిస్తుంది. మధ్య మెదడు లేదా మధ్య గోర్ధము మధ్య మెదడు అదో పర్యాంక పాన్స్ ఓరోలి మధ్య ఉంటుంది. మధ్య మెదడు ఉదరతలంలో ఒక జత ఆయుత నాడీ తంతువు పట్టీలు ఉంటాయి. వీటిని కురా సెరిబ్రల్ పెడన్కూల్స్ మస్తిష్క కాడలు అంటారు. ఇవి మస్తిష్కార్ధ గోళాలు పాన్స్ ఒరోలితో కలుపుతాయి. మధ్య మెదడు పృష్ఠభాగము 4 లంబికలు ఉండేవి. కార్పోరా క్వాడ్రిజెమినా అనే నిర్మాణం ఉంటుంది. దీని పూర్వాంతంలో పెద్దవిగా ఉండే 2 లంబికలను సుపీరియల్ క్యాలిక్యులేని, పరాంతంలో చిన్నగా ఉండే 2 లంబికలను ఇన్ఫీరియల్ క్యాలిక్యులే అంటారు. ఇవి దృష్టి శ్రావణ విధులను నియంత్రిస్తాయి. ఏంటివి? కార్పోరా క్వాడ్రిజెమినాతో కలిసి మనకు ఏర్పడేటువంటి ఈ లంబికలు అనేటువంటి 4 ఉంటాయి. పూర్వాంతంలో ఉండేటువంటి సుపీరియల్ క్యాలిక్యులే అంటాం, పరాంతంలో ఉండేటువంటి ఇన్ఫీరియల్ క్యాలిక్యులే అంటాము. ఇవి ఏం చేస్తున్నాయంటే దృష్టి శ్రావణం అంటే చూడడానికి, వినడానికి వాటి విధులను నియంత్రిస్తూ ఉన్నాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ అంత్య మెదడు లేదా పశ్చిమ గోర్ధము లేదా వెనక మెదడు. వెనక మెదడులో అణుమస్తిష్క పాన్స్ ఓరోలి, మధ్యాముఖము అనే భాగాలు ఉంటాయి. అణుమస్తిష్కం చిన్న మెదడు. ఇది మెదడులో 2వ అతి పెద్ద భాగం. దీనిలో 2 అణుమస్తిష్కార్ధగోళాలు మధ్యలో వర్మిస్ ఉంటాయి. ప్రతి అణుమస్తిష్కార్ధగోళంలో 3 లంబికలు ఉంటాయి. అవి పూర్వాంత లంబిక, పరాంత లంబిక, అదేవిధంగా ప్లాక్యులార్ లంబిక అనేటువంటి ఉంటాయి. అణుమస్తిష్కంలో 3 లంబికలు ఉంటాయి. పూర్వ లంబిక, పరాంత లంబిక, ప్లాక్యులార్ లంబిక. అణుమస్తిష్కంలో ఉండే తెలుపు వర్ణ పదార్థాన్ని అనేక శాఖలుగా అంటే కలిగి చెట్టులాగా ఉంటుంది. అందువల్ల అణుమస్తిష్కపు తెలుపు పదార్థాన్ని ఆర్బోరివిటే అని అంటారు, జీవవృక్షము అంటారు. దీని చుట్టూ బూడిద వర్ణ పదార్థము ఒక పొరలాగా అమరి ఉంటుంది. అణుమస్తిష్క వల్కలం. ఇక్కడ మనము అణుమస్తిష్క గమనాంగాల కదలికను నియంత్రించే సమన్వయపరుస్తుంది. అంతేకాకుండా ఇవి దేహ సమతాస్థితిని కూడా క్రమపరుస్తుంది. అందువల్ల అణుమస్తిష్కాన్ని దేహ గైరోస్కోప్ అంటారు. అణుమస్తిష్కం దెబ్బతింటే ఎటాక్సియా, సమన్వయ రహిత నియంత్రణ కండర కదలిక అనే లక్షణము కలిగిస్తుంది. పాన్స్ ఓరోలి ఇది అణుమస్తిష్కానికి ముందుగా, మధ్యాముఖానికి వెనుకగా, మధ్య మెదడు కింద ఉంటుంది. దీనిలో నాడీ తంతువులు ఇరువైపులా అణుమస్తిష్కార్ధగోళాల మధ్య ఒక వంతెనలాగా ఏర్పడతాయి. ఇది అణుమస్తిష్కానికి, వెన్నుపాముకు, మిగతా మెదడుకు అంతటికి మధ్య ఒక పునఃప్రసార కేంద్రము లేదా రిలే కేంద్రంగా పనిచేస్తుంది. పాన్స్ ఓరోలిలోని న్యూమోటాక్సిక్ కేంద్రకము శ్వాస కండరాల కదలికలను నియంత్రించి తద్వారా ఉచ్ఛ్వాస క్రియలో ఒక వ్యక్తి పీల్చే వాయువుల ఘనపరిమాణాన్ని క్రమపరుస్తుంది. మధ్యాముఖము ఇది మెదడు పరాంత భాగంలో పాన్స్ ఓరోలి వద్ద ప్రారంభమై వెన్నుపాముగా కొనసాగుతుంది. దీనిలో పరాంతర రక్తప్లక్షము ఉంటుంది. హృదయ స్పందన, శ్వాసక్రియ, మింగడము, వాంతి, దగ్గు, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైనవి వాటి నియంత్రణ కేంద్రం మధ్యాముఖంలో మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాయి? మధ్యాముఖంలో హృదయ స్పందన, వాంతికి, శ్వాసక్రియ, మింగడము, దగ్గు, వాంతి, తుమ్ము, వెక్కిళ్ళు మొదలైన వంటి నియంత్రణ కేంద్రకాలుగా మధ్యాముఖంలో మనకు ఉన్నాయి అనేటువంటిది మనము చెప్పుకుంటా ఉన్నాం.
ఇక్కడ మధ్య మెదడు పాన్స్ ఓరోలి మధ్యాముఖంలో కలిపి మధ్య మెదడు మూలం అని కూడా అంటారు. మధ్యాముఖము మహావివర రంధ్రం ద్వారా వెలుపలికి వచ్చి వెన్నుపాముగా కొనసాగుతుంది. వీటిలో మానవ మెదడు కోష్టకాలు. మానవుని మెదడులో 4 కోష్టకాలు ఉంటాయి. మొదటి, రెండవ కోష్టకాలు మస్తిష్కార్ధ గోళాలుగా ఉంటాయి. వీటిలో పార్శ్వ కోష్టకాలు లేదా పారాసిల్ అంటారు. మూడవ కోష్టకాన్ని డయాసిల్ అంటారు. ఇది ద్వారగోర్ధంగా ఉంటుంది. 2 పార్శ్వ కోష్టకాలు మనోరంధ్రం ద్వారా డయాసిల్తో కలుస్తాయి. 4వ కోష్టకాన్ని మెటాసిల్ అంటారు. ఇది అణుమస్తిష్కంతో ఉంటుంది. 3, 4 కోష్టకాలు సన్నని ఐటర్ లేదా ఆక్విడక్ట్ ఆఫ్ సిలియస్ ద్వారా కలపబడతాయి. 4వ కోష్టకము మెటాసిల్ వెన్నుపాములో కేంద్రనాళంగా కొనసాగుతుంది. ఇక్కడ మెదడు కోష్టకాలు ఉపలౌతికల కుహరము మస్తిష్క మేరుద్రవము చే నిండి ఉంటాయి. ఇది వర్ణరహిత క్షారయుత ద్రవం. రక్తకేశనాళిక ప్లక్షం నుంచి గాలన ద్వారా కోష్టకాలకి చేరుతుంది. మస్తిష్క మేరుద్రవము బాహ్యఘాతాల నుంచి రక్షించే మద్యంలా పనిచేస్తుంది. ఇది ప్రతిరోజు 4 సార్లు పునఃచక్రియల చేయబడటం ద్వారా జీవక్రియ ఉత్పన్నాలు విష పదార్థాలు మెదడు నుంచి తొలగించబడతాయి. వెన్నుపాము మెదడు పరభాగాన మధ్యాముఖం వెన్నుపాముగా మారి వెన్నుముకలో నాడీకుల్యలో ఇమిడి ఉంటుంది. ఇది అస్థి నిర్మితమైన వెన్నుముక ద్వారాను వరాసిక లౌతికల మృద్వి అనే 3 కశేరుక పొరలచే రక్షించబడతాయి. ప్రౌఢజీవిలో ఇవి మధ్యాముఖము నుంచి 2వ కటి కశేరుకము అగ్ర అంచు వరకు కొనసాగుతుంది. ఇది 2 ప్రాంతాలలో ప్రస్ఫుటమైన ఉబుకుదలను చూపుతుంది. అగ్ర ఉబుకుదలను గ్రీవ ఉబుకుదల, నిమ్న ఉబుకుదల, కటి ఉబుకుదల అంటారు. వెన్నుపామును కుడి ఎడమ భాగాలు విభజిస్తూ 2 గాడులు ఉంటాయి. అవి పూర్వ ఉదర మధ్య విదారము, పరపృష్ఠ మధ్య స్కల్స్ గాడీలు, కటి విస్తరణ కింది భాగాలు. వెన్నుపాము శంకు ఆకారంలో సన్నబడుతుంది. దీని కోనస్ మెడ్యులరిస్ అంటారు. కోనస్ మెడ్యులరిస్ ప్రౌఢ మానవుడితో మొదటి, 2వ కటి కశేరుకాల మధ్య ఉండే అంతర కశేరుక చక్రీయుల వద్ద అంతమవుతుంది. కోనస్ మెడ్యులరిస్ ఒక నాడీరహిత కణజాలం తంతువుతో అంతమవుతుంది. దీని అంత్యతంతువు అంటారు. వెన్నుపాము అంతర్నిర్మాణాన్ని హెచ్చు ఆకారంలో కానీ సీతాకోకచిలుక ఆకారంలో కానీ కనిపిస్తుంది. వెన్నుపాము లోపలి వైపు బూడిద వర్ణ పదార్థము, వెలుపలి వైపు తెలుపు వర్ణ పదార్థంతో ఉంటాయి. ఇక్కడ బూడిద వర్ణ పదార్థం మధ్య భాగంలో కేంద్రక కుల్య లేదా వెన్నునాడి కుహరం ఉంటుంది. ఇది మెదడు 4వ కోష్టంతో కలిసి ఉంటుంది. కేంద్రక కుల్య లోపలి తలంలో ఎఫెండైమల్ ఉపకలం చే ఆవరించబడి ఉంటుంది. బూడిద వర్ణ పదార్థంలో నాడీ కణదేహాలు, న్యూరోగ్లియల్ కణాలు, డెండ్రైట్లు, మైలిన్ రహిత నాడీ తంతువులు అనేటువంటివి మనకు ఉన్నాయి. బూడిద వర్ణ పదార్థము ఇరువైపులా పృష్ఠ శృంగము ఉదర శృంగముగా విభజించబడి ఉంటుంది. తెల్లని వర్ణ పదార్థంలో మైలిన్ సహిత నాడీ తంతువులు ఉంటాయి. ఇది పృష్ఠ ఫ్యూనిక్యులస్, ఉదర ఫ్యూనిక్యులస్, పార్శ్వ ఫ్యూనిక్యులేగా విభజించబడి ఉంటుంది. వెన్నుపాము సాధారణ ప్రతీకార్య చర్యల నియంత్రణ సమన్వయ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలను సేకరించి వాటిని విశ్లేషణ చేసి చాలక ప్రచోదనాలుగా మార్చి ప్రభావకాంగాలను కండరాలు గ్రంథులు అందజేస్తుంది. ఈ విధంగా వెన్నుపాము గ్రాహకాలు ప్రభావకాల మధ్య ఒక మధ్యవర్తిగా పనిచేస్తుంది. పరదీయ నాడీ వ్యవస్థ మెదడు నుంచి ఏర్పడే కపాల నాడులు, వెన్నుపాము నుంచి ఏర్పడే కశేరు నాడులు కలిపి పరదీయ నాడీ వ్యవస్థను పరిగణిస్తారు. కపాల నాడులు మెదడు నుంచి పుట్టే నాడులను కపాల నాడులు అంటారు. కపాలంలోని వివిధ రంధ్రాల ద్వారా వెలువడతాయి. మానవుడిలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. క్రియాత్మకంగా వీటిని జ్ఞానచాలక మిశ్రమ నాడులు అని 3 రకాలుగా విభజించవచ్చు. గ్రాణనాడి ఇది జ్ఞాననాడి నాసికా కక్షలో గ్రాణ ఉపకలాల వద్ద ప్రారంభమై గ్రాణ లక్షణాల ద్వారా ప్రయాణించి మస్తిష్కార్ధగోళంలోని శంకు లంబికల వరకు విస్తరిస్తాయి. దృష్నాడి ఇది జ్ఞాననాడి కంటిలోని రెటీనా నుంచి ఏర్పడుతుంది. 2 కళ్ళ నుంచి వెలువడే దృష్టినాడులు ద్వారగోర్ధ ఆధారం వద్ద కాలాంచిక ముందు ఒకదానితో ఒకటి దాటుకొని ఎక్స్ ఆకారంలో ఉండే దృష్టి స్వాస్తికాన్ని ఏర్పరుస్తాయి. చివరికి మెదడు అనుకపాల లంబికలోని దృష్టి వల్కలము చేరుతాయి.
నేత్రీయ చాలక నాడి. ఈ నేత్రీయ చాలక నాడిలో మనం తీసుకున్నప్పుడు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటివి తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసరికి నేత్రీయ చాలక నాడిలో ఇది చాలక నాడి మనకు మధ్య మెదడు ఆధారం నుంచి ఏర్పడి కంటి గుడ్డుకి చెందిన నిమ్న అవనామ ఊర్ధ్వ నిమ్న మధ్య రుజుకండరాలు చాలక ప్రచోదనాలను ఏర్పరుస్తాయి. అనుభూత నాడి ఇది చాలక నాడి మధ్య మెదడు ఆధారం వద్ద ఏర్పడి కంటి గుడ్డికి చెందిన ఊర్ధ్వ అవమాన కండరాలు చాలక ప్రచోదనాలను చేరవేస్తుంది. త్రిధర నాడి ఇది మిశ్రమ నాడి. ఇది ప్రాన్స్ వరోలిపై ఉండే గాస్పేరియన్ నాడీ సంధి వద్ద ఏర్పడుతుంది. ఈ నాడికి 3 శాఖలుంటాయి. నేత్రీయ శాఖ అనే జ్ఞాననాడి, జంబికా శాఖ అనే మిశ్రమ నాడి, అధోహను శాఖ అనే మిశ్రమ నాడి. త్రిధర నాడి కంటి కంజక్టినా, ఆశ్రుగ్రంథులు, కనురెప్పలు, తాలువు, దంతాలు, పెదవులు, ముక్కు, నాలుక, కణద భాగాల నుంచి జ్ఞాన ఉద్దీపనలు గ్రహిస్తుంది. ఇక్కడ ఆశ్రుగ్రంథులు క్రింది దవడ కండరాలు, జిహ్వక అధోజంబికా గ్రంథులు చాలక ప్రచోదనాలను చేరవేస్తాయి. అబ్డుసెన్స్ నాడి ఇది చాలక నాడి పాన్స్ వరోలిలో ఉద్భవించి కంటిలోని పార్శ్వ రుజు కండరాలను నిమేషక పటలాన్ని ప్రచోదనాలను చేరవేస్తాయి. అస్య నాడి ఇది మిశ్రమ నాడి. పాన్స్ వరోలి వద్ద ఉద్భవిస్తుంది. ఈ నాడిలో చాలక తంతువులు, అస్యకుహర పృష్ఠ భాగము, తాలువు, కటి పరికరము, అధోజిహ్వ, అధోజంబిక, లాలాజల గ్రంథులు చేరుతాయి. దీనిలో జ్ఞానతంతువులు నాలుక పూర్వ భాగంలోని రుచిమొగ్గల వద్ద ప్రారంభమై గాస్పేరియన్ నాడీ సంధి ద్వారా పాన్స్ వరోలిని చేరుతాయి. స్రావనాడి ఇది జ్ఞాననాడి. దీనిలో వెస్టిబ్యులార్ కాంక్లియర్ అనే 2 శాఖలుండటం వల్ల ఈ నాడిని వెస్టిబ్యులర్ కాంక్లియర్ నాడి అని అంటారు. వెస్టిబ్యులర్ శాఖ లోపలి చెవిలోని యూట్రికులస్ షాకులస్ అనే అర్ధవర్తులాకార కులెల వద్ద ఏర్పడి 4వ కోష్టకం ఆధారం వద్ద గల వెస్టిబ్యులర్ కేంద్రకంలో అంతమవుతుంది. కాంక్లియర్ శాఖ కర్ణావర్తనంలోని ఆర్గన్ ఆఫ్ కోటి వద్ద ఏర్పడి పాన్స్ వరోలి మధ్యాముఖం మధ్య ఉండే కర్ణావర్తన కేంద్రంలో అంతమవుతుంది. జిహ్వగ్రసనే నాడి ఇది మిశ్రమ నాడి. దీనిలో చాలక తంతువులు అనుమస్తిష్కం వద్ద ప్రారంభమై గ్రసనీ కండరాలు, పెరోటిడ్, అధోజిహ్వ, అధోహను, లాలాజల గ్రంథులు అంతమవుతాయి. ఈ నాడిలో జ్ఞాన తంతువులు నాలుక పరాంతం నుంచి జ్ఞాన ప్రచోదనాలు మధ్యాముఖమునకు చేరవేస్తున్నాయి. ఇక్కడ వాగస నాడి. ఈ వాగస నాడి అనేటువంటి తీసుకుంటే ఇది మిశ్రమ నాడి. మధ్యాముఖం నుంచి ఏర్పడి దీనిలో చాలక తంతువులు, ఊపిరితిత్తులు, ఆహారవాహిక, జీర్ణాశయము, పేగు లాంటి అవయవ కండరాల్లో అంతమవుతాయి. ఈ భాగంలో ఏర్పడిన జ్ఞాన తంతువులు ఈ నాడీ ద్వారా మధ్యాముఖాన్ని చేరుతాయి. కసేరు అనుబంధ నాడి ఇది చాలక నాడి. మధ్యాముఖం నుంచి ఏర్పడుతుంది. దీని చాలక శాఖలు గ్రసని, స్వరపేటిక, మెడ, భుజ కండరాలు చాలక ప్రచోదనాలను చేరవేస్తాయి. జిహ్వ అధోనాడి ఇది చాలక నాడి. మధ్యాముఖం నుంచి ఏర్పడుతుంది. ఈ నాడిలో చాలక తంతువులు నాలుక కండరాలకు ప్రచోదనాలను చేరవేసి తద్వారా మాట్లాడటం, ఆహారాన్ని కలియబెట్టడం, మింగడం వంటి క్రియలలో నాలుక కదలికలను నియంత్రిస్తాయి. కసేరు నాడులు కసేరు నాడులు వెన్నెముకలోని పృష్ఠమూలము, ఉదరమూలము కలయిక వల్ల ఏర్పడతాయి. మొదటి గ్రీవ కసేరు నాడి కపాలంలోని అనుకపాల ఎముక శీర్షధరం మధ్య ఉండే రంధ్రం ద్వారా బయటకు వస్తుంది. మిగిలిన కసేరు నాడులన్నీ కశేరుక మధ్య ఉండే కశేరుకాంతర రంధ్రాల ద్వారా వెలువడతాయి. మానవునిలో మొత్తం 31 జత కశేరు నాడులు అనేటువంటివి. వాటి ప్రదేశాన్ని బట్టి 5 సమూహాలుగా విభజించవచ్చు. గ్రీవ కశేరుకాలు 8 జతలు మెడ ప్రాంతంలో ఉంటాయి. ఉర కశేరుకాలు 12 ఉర ప్రాంతంలో ఉంటాయి. కటి కశేరుక నాడులు 5 జతలు కటి ప్రాంతంలో ఉంటాయి. త్రికశేరుక నాడులు 5 జతలు త్రిక ప్రాంతంలో ఉంటాయి. అనుత్రిక కశేరు నాడి 1 జత వెన్నుపాము పరాంతంలో ఉంటాయి. కశేరుకాంతర రంధ్రాల నుంచి బయటకు వచ్చి ముందు కటి త్రిక పుచ్చనాడులు అంత్యతంతువుతో పాటు వెనుకకు విస్తరించడం వల్ల ఏర్పడే నాడుల కట్టను కాడా ఇక్వినా అంటారు. కొన్ని కశేరు నాడులు కలిసి వెన్నుపాముకు ఇరువైపులా వలలాంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయి. వీటిని ప్లక్షాలు అంటారు. గ్రీవ ప్లక్షము 1 నుంచి 4 గ్రీవ కశేరు నాడులు కలిసి ఏర్పడతాయి. బహుప్లక్షము 5 నుంచి 8 గ్రీవ కశేరు నాడులు మొదటి ఉర కశేరు నాడి కలయిక వల్ల ఏర్పడుతుంది. కటి ప్లక్షము మొదటి కటి కశేరు నాడి 4వ ఉర కశేరు నాడి శాఖ కలయిక వల్ల ఏర్పడును.
త్రిప్లక్షము మొదటి 3 కశేరు నాడులు 4-5 కటిక కశేరు నాడీ శాఖల కలయిక వల్ల ఏర్పడుతుంది. అనుత్రిక ప్లక్షము 4-5వ కశేరు నాడులు అంటే త్రిక కశేరు నాడులు అనుత్రిక కశేరు నాడి కలయిక వల్ల మనకు ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం తీసుకుందాం. అదేవిధంగా మనం తీసుకుంటే పరదీయ నాడీ వ్యవస్థ రకాలు. పరదీయ నాడీ వ్యవస్థ రకాలలో మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి క్రియాత్మకంగా పరదీయ నాడీ వ్యవస్థను దైహిక నాడీ వ్యవస్థ, స్వైచ్ఛోది నాడీ వ్యవస్థగా విభజించవచ్చు. దైహిక నాడీ వ్యవస్థలో అస్థి కండరాల ద్వారా బాహ్య పరిసరాలను నియంత్రిస్తే, స్వయంచోదిత నాడీ వ్యవస్థ నునుపు హృదయ కండరాల ద్వారా అంతర పరిసరాలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక్కడ మనము పరదీయ నాడీ వ్యవస్థ యొక్క రకాలు అనేటువంటి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇందులో మనకు ఇక్కడ 2 గుర్తు పెట్టుకోవాలి. స్వయంచోదిత నాడీ వ్యవస్థగా విభజించి అంటే దైహిక నాడీ వ్యవస్థ అస్థి కండరాల ద్వారా బాహ్య పరిసరాలను నియంత్రిస్తే, స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేటువంటిది నునుపు హృదయ కండరాల ద్వారా అంతర పరిసరాలను ఏం చేస్తుంది? క్రమబద్ధీకరిస్తుంది. దైహిక నాడీ వ్యవస్థ బాహ్య పరిసరాల ఉద్దీపనకు అనుగుణంగా అస్థి కండరాల చర్యను నియంత్రిస్తుంది. దీనిలో జ్ఞాన, చాలక నాడీ కణాలు 2 ఉంటాయి. జ్ఞాన కణాలు వివిధ బాహ్య గ్రాహకాలు, ఉదాహరణకు కన్ను, చెవి, చర్మంలోని గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలు సేకరించి కేంద్ర నాడీ వ్యవస్థకు చేరవేస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ తన ప్రతిస్పందనను చాలక నాడీ కణాల ద్వారా అస్థి కండరాలకు పంపిస్తుంది. ఆ ఫలితంగా అస్థి కండరాలు సంకోచించి తగిన చర్యలు తీసుకుంటాయి. ఇవి ప్రతీకార్య చర్యలు పోలి ఉంటాయి. దైహిక నాడీ వ్యవస్థ చర్యలని ఇచ్ఛాపూర్వకంగా, నియంత్రణగా జరుగుతాయి. సాధారణంగా దైహిక చాలక నాడీ కణాల చర్యలు కండరాలను, గ్రంథులను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా మనకి ఇక్కడ దైహిక నాడీ వ్యవస్థ యొక్క కండరాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు అవి ఏం చేస్తున్నాయి అంటే కండరాలను, గ్రంథులను కూడా ఉత్తేజం చేస్తూ ఉన్నాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. స్వయంచోదిత నాడీ వ్యవస్థ దేహంలో అంతర్గత పరిసరాలకు అనుగుణంగా నునుపు హృదయ కండరాల చర్యలను అనియంత్రణంగా అంటే ఇచ్ఛానుసారంగా కాకుండా క్రమబద్ధీకరిస్తుంది. అంతరాంగ అవయవాలైన జీర్ణాశయం, హృదయము, ప్రసరణ, విసర్జన, అంతఃస్రావిక ప్రత్యుత్పత్తి వ్యవస్థ చర్యలన్నీ స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో పనిచేస్తాయి. వీటి చర్యలన్నీ అనియంత్రణమైనప్పటికీ మెదడులోని మధ్యాముఖము, అధో పర్యాంకము వీటిని పర్యవేక్షిస్తాయి. సాధారణంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఒక చాలకంగా పనిచేస్తుంది. చాలా వరకు దీనిలో చాలక నాడీ కణాలు ఉంటాయి. నిర్మాణ రీత్యా స్వయంచోదిత నాడీ వ్యవస్థలో పూర్వ నాడీ సంధి నాడీ కణాలుగాను, పరనాడీ సంధి నాడీ కణాలు అనే 2 రకాల నాడీ కణాలు ఉంటాయి. వీటితో పాటు స్వయంచోదిత నాడీ వ్యవస్థకు సంబంధించి నాడీ శాఖలు కపాల, వెన్ను నాడులలో కూడా విస్తరించి ఉంటాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థను సహానుభూత, సహసహానుభూత విభాగాలుగా విభజించవచ్చు. ఈ రెండిటి నిర్మాణము నాడీ కణాల వ్యవస్థీకరణలో వేరెవరుగా ఉంటుంది. సహానుభూత విభాగం. సహానుభూత వ్యవస్థ ఒక జత సహానుభూత గొలుసులు, పూర్వ నాడీ సంధి సహానుభూత తంతువులు, పరనాడీ సంధి సహానుభూత తంతువులు 3వ సహపార్శ్వ నాడీ సంధులతో కలిసి ఏర్పడతాయి. సహానుభూత నాడీ గొలుసులు 2 పుర్రె ఆధారం నుంచి ఏర్పడి వెన్నెముకకు, పృష్ఠ మహాధమనికి ఇరువైపులా 1 చొప్పున అమరి ఉంటుంది. ప్రతి గొలుసులో అనేక సహానుభూత నాడీ సంధులు ఒక వరుస క్రమంలో ఏర్పడి ఉంటాయి. ప్రతి సహానుభూత నాడీ సంధి రామస్ కమ్యూనికేషన్ అనే చిన్న శాఖ ద్వారా వెన్నుపాములో కలిసి ఉంటుంది. ఈ 2 సహానుభూత గొలుసులు అనేటువంటివి మనకు తీసుకుంటే ఇరువైపులా కొద్ది రూపంలో ఉదర కుహంలో 3 సహపార్శ్వ నాడు సంధులు ఉంటాయి. వీటిని వరుసగా పైనుంచి ఉదర నాడీ సంధి, ఊర్ధ్వ ఆంత్రయోజన నాడీ సంధి, నిమ్న ఆంత్రయోజన నాడీ సంధి, పూర్వనాడీ సంధి నాడీ కణాలు వెన్నుపాములో ఉర కటిక ప్రాంతంలో బూడిద వర్ణ పదార్థంలో ఉంటాయి. అందువల్ల సహానుభూత విభాగాన్ని ఉరస్కటిక విభాగము అంటారు. వీటి తంతువులు పూర్వనాడీ సంధి సహానుభూత తంతువులు సహానుభూత నాడీ సంధుల్లోని నాడీ కణాలతో కానీ, సహపార్శ్వ నాడీ సంధుల్లోని నాడీ కణాలతో కానీ నాడీ కణసంధిని ఏర్పరచుకుంటాయి. ఈ తంతువుల ద్వారా చాలక సంకేతాలు వెలువడతాయి. ఈ విధముగా పూర్వనాడీ సంధి కణదేహాలు వెన్నుపాము, ఉరకటిక ప్రాంతంలో ఉండి వాటి తంతువులు వెలుపల ఉండే సహానుభూత లేదా సహపార్శ్వ నాడీ సంధులు చేరడం వల్ల ఏమేర్పడుతున్నాయి అంటే కనుక
అమరికను ఉరస్కటిక బాహ్య ప్రవాహము అంటారు. ఇక్కడ పర సహానుభూత నాడీ తంతువులు సంబంధించి కణదేహాలు సహానుభూత లేదా సహపార్శ్వ నాడీ సంధిలో ఉంటాయి. సహానుభూత గొలుసులు వెన్నుపాముకు దగ్గరగా ఉండటం వల్ల పూర్వనాడీ సంధి సహానుభూత తంతువులు పొట్టిగాను, పరనాడీ సంధి సహానుభూత తంతువులు పొడవుగా ఉంటాయి. సాధారణంగా సహానుభూత నాడీ సంధుల నుంచి వెలువడే పరనాడీ సంధి సహానుభూత తంతులు విభాజక పటల పూర్వ భాగంలో ఉండే అంతరాంగాలను, సహపార్శ్వ నాడీ సంధుల నుంచి వెలువడే తంతువులు విభాజక పటల పరభాగంలో ఉండే అంతరాంగాలను చేరుతాయి. సహానుభూత విభాగము. సహసహానుభూత విభాగం. సహసహానుభూత నాడీ విభాగానికి ఒక నిర్దిష్ట నిర్మాణం ఉండదు. అయితే దీనికి చెందిన నాడీ సంధి పూర్వ నాడీ కణాలు, కణదేహాలు మెదడులో వెన్నుపాము త్రికనాడీ సంధి ప్రాంతంలో ఉంటాయి. మెదడు నుంచి వెలువడే నాడీ సంధి పూర్వ సహానుభూత నాడీ కణాలకు చెందిన తంత్రికాక్షాలు 3, అదేవిధంగా 7, 9, 10 కపాల నాడుల్లోనూ, వెన్నుపాము నుంచి వెలువడే నాడీ సంధి పూర్వ సహానుభూత నాడీ కణాలకు చెందిన తంత్రికాక్షాలు 2, 3, 4 త్రికశేరుక నాడులు ఉంటాయి. ఈ కారణంగా సహసహానుభూత నాడీ వ్యవస్థలో నాడీ కణాల తంత్రికాక్షను కపాల త్రిక బాహ్య ప్రవాహము అంటారు. కపాల నాడులు ఉండే పూర్వనాడీ సంధి సహసహానుభూత తంత్రికాక్షాలు శైలికా నాడీ సంధిని, త్రయాంగిక తలవనాడీ సంధి లేదా అధోహనునాడీ సంధి, శ్రావనాడీ సంధులు అని 3 నాడీ సంధులు చేరుతాయి. వీటి నుంచి వెలువడే నాడీ సంధి పరతంత్రికాక్షాలు నేత్రగోళము, నాసిక ఉపకల శ్లేషస్తరము, తాళువు, గ్రసని, ఆశ్రుగ్రంథి, లాలాజల గ్రంథులు చేరుతాయి. 10వ కపాల నాడి వాగస నాడి నుంచి ఏర్పడి నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు కపాల బాహ్య ప్రవాహంలో చివరి విభాగం. ఇవి ఉదరంలోని అంత్యనాడీ సంధులు చేరుతాయి. వీటి నుంచి ఏర్పడే తంత్రికాక్షాలు నేరుగా హృదయము, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలో భాగాలు చేరుతాయి. 2వ, 3వ, 4వ త్రిక వెన్ను నాడులలో ఆయా పూర్వనాడీ సంధి తంత్రికాక్షాలు వేరుగా మూత్ర జననేంద్రియ వ్యవస్థలు చేరుతాయి. సహసహానుభూత నాడీ సంధులు వివిధ అంతరాంగ అవయవాలకు దగ్గరగా ఉండటం వల్ల పూర్వసంధి తంత్రికాక్షాలు పొడవుగాను, నాడీ సంధి పరతంత్రికాక్షాలు పొట్టిగా ఉంటాయి. సహసహానుభూత నాడీ విభాగాల నిర్మాణం పరంగాను, క్రియాపరంగాను కొన్ని విభేదాలు చూపిస్తాయి. వీటిని మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత నిర్మాణ రీత్యా సహసహానుభూత నాడీ వ్యవస్థల మధ్య భేదాలు అనేటువంటివి తెలుసుకుంటాం. సహానుభూత నాడీ వ్యవస్థ, సహసహానుభూత నాడీ వ్యవస్థ యొక్క వెన్నుపాము ఉరకటిక ప్రాంతం నుంచి ఏర్పడుతుంది. ఇక్కడ మెదడు, కపాల ప్రాంతం, వెన్నుపాము త్రిక ప్రాంతాల నుంచి ఏర్పడతాయి. నాడీ సంధులు కలిసి 2 గొలుసులాగా ఏర్పడితే నాడీ సంధులు విడివిడిగా ఏర్పడతాయి. నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు పొట్టిగాను, నాడీ పరతంత్రికాక్షాలు పొడవుగా ఉంటే నాడీ సంధి పూర్వ తంత్రికాక్షాలు పొడవుగాను, నాడీ సంధి పరతంత్రికాక్షాలు పొట్టిగా ఉంటాయి. ఇక్కడ నాడీ సంధి పరతంత్రికాక్షాల అంత్యాల నుంచి నారెఫినెఫ్రిన్ లేదా నార్ అడ్రెనలిన్ అనే నాడీ అభివాహకాలు విడుదలవుతుంది. అందువల్ల వీటిని అడ్రినర్జిక్ నాడులు అంటారు. నాడీ సంధి పరతంత్రికాక్షాల అంత్యాల నుంచి ఎసిటైల్ కొలిన్ అనే నాడీ అభివాహకం విడుదలవుతుంది. అందువల్ల వీటిని కొలెర్జినిక్ నాడులు అంటారు. ఒత్తిడి సమయంలో చైతన్యవంతమైన దేహాన్ని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతుంది. విరామ సమయంలో చైతన్యంగా ఉంటుంది. ఒత్తిడి తర్వాత సాధారణ స్థితికి చేరుతుంది. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం ఉత్తేజపరచబడుతుంది. సాధారణంగా ఈ వ్యవస్థ ప్రభావం నిరోధించబడుతుంది. క్రియాపరంగా సహసహానుభూత నాడీ వ్యవస్థల మధ్య భేదాలు తీసుకున్నప్పుడు నేత్రాలు కంటిపాపను విస్మరింపజేస్తే సహసహానుభూత నాడీ వ్యవస్థ కంటిపాపను కుంచింపజేస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది. హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. రక్తనాళాలు కుంచింపజేస్తే విస్మరింపజేస్తాయి. జీర్ణనాళం పెరిస్టాల్టిక్ కదలికను తగ్గిస్తే ఇక్కడ పెరిస్టాల్టిక్ కదలికను అధికం చేస్తుంది. లాలాజల గ్రంథిని లాలాజల ప్రవాహాన్ని నిరోధిస్తే లాలాజల స్రావాన్ని అధికం చేస్తుంది. క్లోమక్రియలు నిదానపరిస్తే క్లోమక్రియలను ఉత్తేజం చేస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసనాళికలను సడలిస్తే శ్వాసనాళికలు కుంచింపజేస్తుంది. మూత్రపిండాలు రెనిన్ స్రావకాన్ని అధికం చేస్తే రెనిన్ స్రావకాన్ని తగ్గిస్తుంది. మూత్రాశయ సంవరణి కండరాలు సంకోచింపజేస్తే మూత్రాశయ సంవరణి కండర సంకోచాన్ని నిరోధిస్తుంది. ఇక్కడ మనకు సహసహానుభూత నాడీ వ్యవస్థ యొక్క వాటి మధ్య భేదాలు అంటే
ఇక్కడ ఏం చేస్తుంది, కంటిని నేత్రాలు కంటి పాపను ఏం చేస్తుంది, సహానుభూత నాడీ వ్యవస్థ విస్మరింపజేస్తే అది కుంచింపజేస్తుంది. ఏది సహానుభూత నాడీ వ్యవస్థ. ఇక్కడ హృదయము సహానుభూత నాడీ వ్యవస్థ హృదయ స్పందన రేటును పెంచితే సహసహానుభూత నాడీ వ్యవస్థ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. అలా మనకు వాటి యొక్క లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ వీటిలో మనం తీసుకున్నప్పుడు ఈ సమయంలోనే చైతన్యవంతమైనటువంటి దేహాన్ని ఒత్తిడిని ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తుంది. సహానుభూత విభాగము విరామ సమయంలో చైతన్యవంతంగా ఉండి అవయవ చర్యలను యథాస్థితిలో ఉంచుతుంది. ఉదాహరణకు సహానుభూత విభాగం హృదయ స్పందన రేటును పెంచితే సహానుభూత విభాగము దాన్ని తగ్గించి యథాస్థితికి కాపాడుతుంది. సహానుభూత విభాగము అవయవాల క్రియాశీలతను పెంచి పోరాట లేదా పలాయన అనుక్రియలను కలిగిస్తే సహానుభూత విభాగము విశ్రమించి జీర్ణించు అనుక్రియలను దోహదం చేస్తుంది. ఈ విధంగా స్వయంచోత నాడీ వ్యవస్థలో ఈ రెండు విభాగాలు నిరంతరము హెచ్చు తగ్గులకు లోనై అంతరాంగ చర్యలను నిలకడగా ఉంచి జీవుల అనుకూలనాలను విలువలను పెంచుతాయి. నాడీ ప్రచోదన స్వభావము ఆవిర్భవన వహనం. ఇక్కడ నాడీ ప్రచోదన స్వభావము ఆవిర్భవన నాడులు వినాళ గ్రంథులతో కలిసి ఒక సమన్వయ వ్యవస్థగా పనిచేస్తాయి. మనం ఇదివరకే తెలుసుకున్నాం. వినాళ గ్రంథుల హార్మోన్ల ద్వారా సమాచారాన్ని పంపిస్తే నాడులు విద్యుత్ చాలక నాడుల సంకేతాల రూపంలో పంపిస్తాయి. అంటే నాడీ ప్రచోదనాలు విద్యుత్ సంకేతాల రూపంలో ఏర్పడే నాడులను ద్వారా ప్రసరణ చేయబడతాయి. ఈ అధ్యాయంలో నాడీ ప్రచోదనం అంటే ఏమిటి, అది ఏ విధంగా ఆవిర్భవించింది, ప్రసారం చేయబడుతుందో అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ వీటిలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే నాడీ ప్రచోదన ఆవిర్భవన. ఇక్కడ నాడీ ప్రచోదన ఆవిర్భవన అనేటువంటిది తీసుకున్నప్పుడు నాడీ ప్రచోదనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నాడులలో ఏర్పడే రెండు రకాలు విద్యుత్ సంఘటనలను గురించి మనం తెలుసుకోవాలి. అవి విరామ శక్మము, క్రియామ శక్మము. నాడీ ప్రచోదన స్వభావ ఆవిర్భావన తెలుసుకోవాలంటే నాడులలో ఏర్పడేటువంటి రెండు రకాల విద్యుత్ సంఘటనలు ఏంటివి? ఆ రెండు రకాల విద్యుత్ సంఘటనలు అంటే విరామ శక్మము, క్రియా శక్మము. విరామ శక్మము విరామ స్థితిలో ఉండే సమయంలో నాడీ కణాల ప్లాస్మా త్వచము అంటే న్యూరాలెమ్మ వెలుపల లోపలి తలాలలో విభిన్న విద్యుత్ ఆవేశాలు నెలకొని ఉంటాయి. సాధారణ స్థితిలో నాడీ త్వచము వెలుపల వైపు ధనావేశాన్ని, లోపల వైపు రుణావేశాన్ని అంటే ఆక్సోప్లాజంలో రుణావేశాన్ని కలిగి ఉంటుంది. విరామ సమయంలో నాడీ త్వచంలో కనిపించే ఈ స్థితిని ధ్రువ స్థితి అంటారు. ఈ స్థితిలో కనిపించే విద్యుత్ ఆవేశాల భేదాన్ని శక్మాంతరాన్ని త్వచ శక్మము లేదా విరామ శక్మము అంటారు. విరామ త్వచ శక్మము అంటారు. నాడీ కణాలలో విరామ శక్మము విలువ దాదాపు 70 మిల్లీవోల్టులలో మనకు కనబడుతుంది. ఈ 70 మిల్లీవోల్టులు 1 మిల్లీవోల్ట్ ఈజ్ ఈక్వల్ 1/1000 వోల్టుతో ఉంటుంది. ఈ విలువ చూపించిన మైనస్ సంకేతము నాడీ కణము లోపల ఉండే రుణ విద్యుతాత్మకతను సూచిస్తుంది. నాడీ త్వచానికి ఇరువైపులా ధన రుణ విద్యుత్ ఆవేశాలు ఏర్పడటానికి కారణము వివిధ రకాల అయాన్లు విభిన్న స్థాయిలో విస్తరించి ఉండటమే. నాడీ త్వచానికి వెలుపల అంటే కణబాహ్య ద్రవ్యంలో అధిక మొత్తంలో సోడియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు అనేటువంటివి మనకు కనబడతా ఉన్నాయి. ఇక్కడ సోడియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు అనేటువంటివి తీసుకున్నప్పుడు కణత్వచం వెలుపల వైపు అధిక మొత్తంలో పొటాషియం అయాన్లు, రుణావేశం కలిగిన ప్రోటీన్లు, స్వేచ్ఛ అమైనో ఆమ్లాలు, కార్బాక్సిక్ అయాన్లు విస్తరించి ఉంటాయి. నాడీ కణం వెలుపల లోపల ఉండే సోడియం పొటాషియం అయాన్లు ధనావేశ విలువ కంటే నాడీ కణ జీవద్రవ్యంలో ఉండే ప్రోటీన్లు, అకర్బన అయాన్లు మొత్తం రుణావేశం అధికంగా ఉంటుంది. ఇక్కడ కాబట్టి నాడీ త్వచం లోపలి తలంలో -70 మిల్లీవోల్టుల రుణాశక్మం కొనసాగించబడుతుంది. నాడీ త్వచంలో ఉండే అయాన్ల ఛానల్లో సోడియం ఛానల్ పారగమ్యత తక్కువగా ఉంటుంది. పొటాషియం ఛానళ్ళ పారగమ్యత అధికంగా ఉండటం వల్ల ఎక్కువ K+ అయాన్లు బయటికి ప్రయాణించడం వల్ల లోపల రుణావేశం ఉంటుంది. దీనిని విరామ శక్మము అంటారు. నాడీ త్వచంలో ఉండే అయాన్ ఛానళ్లను గురించి తెలుసుకోవాలని ఉంటే పేటికలోని అయాన్ ఛానళ్లను మనం చూడాలి. క్రియాశక్మము నాడీ ప్రచోదనము ఒక నాడీ ద్వారా ప్రసారించే సమయంలో దానిలో విరామ శక్మము తాత్కాలికమై మాయమై ఆ స్థానంలో క్రియాశక్మం అనే ఒక విద్యుత్ దృగ్విషయం ఏర్పడుతుంది. ఆ సమయంలో నాడీ కణం లోపల వెలుపలి తలాల్లో విద్యుత్ ఆవేశాలు మారిపోతాయి. ఆ ఫలితంగా
నాడీ త్వచం లోపలి వైపు ధనావేశమును, వెలుపల వైపు రుణావేశం ఏర్పడతాయి. ఈ విధమైన విద్యుదావేశ మార్పులను ఆస్కిలోస్కోప్ అని పరికరం ద్వారా నమోదు చేసినప్పుడు లభించే చిత్రపటాన్ని క్రియాశక్మముగా పరిగణిస్తారు. దీనిలో కీలికా శక్మము అని కూడా అంటారు. ఇది నాడీ ప్రచోదనానికి ప్రతిరూపము. దీన్ని విశ్లేషించడం ద్వారా నాడీ ప్రచోదనాన్ని అవగాహన చేసుకోవచ్చు. ధృవిత స్థితిలో ఉండే నాడీ కణాన్ని ప్రేరేపించినప్పుడు క్రియాశక్మము ఏర్పడుతుంది. ఆ సమయంలో సోడియం అయాన్లు నాడీ కణంలోకి ప్రవేశిస్తాయి. నాడీ త్వచంలో వోల్టేజ్ పెరిగేటప్పుడు దానిలో ఉండే వోల్టేజ్ సున్నిత సోడియం ఛానళ్లను తెరుచుకోవడం వల్ల సోడియం అయాన్లు లోనికి ప్రవేశించి ధనావేశాన్ని కలిగిస్తాయి. ఆ ఫలితంగా త్వచాచక్మము రుణావేశాన్ని కోల్పోయి ధనావేశాన్ని పొందుతుంది. అదే సమయంలో -70 మిల్లీవోల్టులు ఉన్న విరామ త్వచ శక్మము దాదాపు +40 మిల్లీవోల్ట్ వరకు పెరుగుతుంది. ఈ స్థితిని విద్రువణం అంటారు. ప్రారంభంలో విద్రువ నాడీ త్వచం కొంత భాగంలో ఏర్పడిన క్రమంగా అది నాడీ అక్షితంతు చివర వరకు విస్తరిస్తుంది. అందువల్ల క్రియాశక్మాన్ని స్వయం ప్రసారశీల విద్రువ తరంగం అంటారు. విద్రువణం చెందిన నాడీ త్వచంలో అధిక వోల్టేజ్ +40 మిల్లీవోల్ట్లు ఏర్పడటం వల్ల వోల్టేజ్ సున్నిత పొటాషియం ఛానళ్లను తెరుచుకుంటాయి. వీటి ద్వారా K+ అయాన్లు వెలుపలికి తెరుచుకుని త్వచ విరామ శక్మాన్ని తిరిగి -70 మిల్లీవోల్టులు పునరుద్ధరిస్తాయి. ఈ స్థితిని పునఃధ్రువణము అంటారు. ఇక్కడ మనము క్రియాశక్మ రేఖాచిత్రాన్ని ఈ విషయాలను మనము అంటే మనకు వివరిస్తుంది. అంటే ఈ రేఖాచిత్రం మనకి ఇక్కడ కనపడుతున్నటువంటి రేఖాచిత్రంలో క్రియాశక్మాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సూచిస్తుంది. ఈ విధంగా క్రియాశక్మ కీలకాల రూపంలో కనిపిస్తుంది. ప్రతి కీలకంలో ఒక అధిరోహక దశ, ఒక అవరోహ దశ కనిపిస్తాయి. అధిరోహక దశనే ఎదిగే దశ అని కూడా అంటారు. ఈ దశలో సోడియం అయాన్లు అంతఃచలనాన్ని సూచిస్తుంది. ఈ దశలోనే వోల్టేజ్ సున్నితంగా సోడియం అయాన్ ఛానళ్లు తెరుచుకుంటాయి. వాటి ద్వారా సోడియం అయాన్లు నాడీ జీవద్రవ్యంలోకి తెరుచుకుంటాయి. సోడియం అయాన్లు అంతఃచాలనం క్రియాశక్మంలో శిఖర దశను క్రియాశక్మ శూన్యత చేరుకోగా ఆగిపోతుంది. అక్కడ నుంచి అవరోహ దశ లేదా క్షీణ దశ ప్రారంభమవుతుంది. ఇది నాడీ పునఃధ్రువీకరణ దశను సూచిస్తుంది. ఈ దశలో వోల్టేజ్ సున్నిత పొటాషియం ఛానళ్లు తెరుచుకోవడం వల్ల K+ అయాన్లను బహిర్చలనము చెంది విరామ శక్మం నెలకొంటుంది. విరామ దశ చేరుకునే ముందు క్రియాశక్మ అవరోధ రేఖ మరింత నిమ్న స్థాయికి పడిపోతుంది. ఈ లక్షణాన్ని అది ధ్రువీకరణ అంటారు. ఈ స్థితిలో త్వచ శక్మము -70 మిల్లీవోల్ట్ల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనము ఈ చిత్రంలో మనం చూస్తున్నాం. క్రియాశక్మము నాడీ త్వచం వెలువడి ప్రసరించిన తర్వాత పునఃధ్రువీకరణ ఫలితంగా విరామ శక్మము -70 మిల్లీవోల్ట్ ఏర్పడుతుందని తెలుసుకున్నాం. ఈ సమయంలో సోడియం అయాన్లు లోపల, పొటాషియం అయాన్లు వెలుపల ఉంటాయి. కానీ నిజమైన విరామ శక్మ దశలో సోడియం అయాన్ల వెలుపల, పొటాషియం వెలుపల ఉండాలి. అంటే విరామ శక్మము -70 మిల్లీవోల్టులలో మార్పు లేకుండా సోడియం, పొటాషియం అయాన్ల వాటి యథాస్థానాలు చేర్చబడాలి. ఈ పనిని నాడీ త్వచంలో సోడియం పొటాషియం పంపుగా నిర్వర్తిస్తుంది. ఇది ఏటీపీ నుంచి శక్తిని పొంది నాడీ కణం లోపల ఉండే ఈ సోడియం అయాన్లు వెలుపల ఉండే పొటాషియం అయాన్లు లోపలికి బలవంతంగా నెట్టివేస్తుంది. ఒకసారి ఈ పంపు 3 సోడియం అయాన్లను 2 పొటాషియం అయాన్లను రవాణా చేస్తుంది. నాడీ ప్రచోదన యొక్క ధర్మాలు. థ్రెష్హోల్డ్ లేదా దేహావళి. నాడీ కణంలో క్రియాశక్మం కలిగించడానికి అవసరమయ్యే కనిష్ట బలం గల ప్రేరణను ఇది దాదాపు 55 మిల్లీమీటర్ల వోల్టు ఉంటుంది. పూర్ణ లేదా శూన్య అనుక్రియ. ప్రేరణ బలము థ్రెష్హోల్డ్ కంటే తక్కువగా ఉన్నప్పుడు నాడీ కణంలో క్రియాశక్మము ఏర్పడదు, శూన్యక్రియ. కానీ థ్రెష్హోల్డ్ తగినంత ఉన్నప్పుడు లేదా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా క్రియాశక్మము ఏర్పడుతుంది, పూర్ణక్రియ. ఈ లక్షణాన్ని పూర్ణ లేదా శూన్యక్రియ అంటారు. కండరం కూడా ఈ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అనుద్రిక్తత వ్యవధి. ఒక ప్రేరణకు నాడీ ప్రచోదనం ఏర్పడిన తర్వాత ఆ నాడీ పూర్తిగా కోలుకునే వరకు రెండవ ప్రేరణ అనుక్రియ చూపదు. అంటే క్రియాశక్మం ఏర్పడిన తర్వాత తిరిగి సాధారణ విరామశక్మం పూర్తిగా పునరుద్ధరించబడే వరకు ఆ నాడిలో రెండవ క్రియాశక్మము ఏర్పడదు. ఈ కాల వ్యవధిలోనే అనుద్రిక్తత వ్యవధి అంటారు. ఇది 1 నుంచి 3 మిల్లీసెకన్లలో ఉంటుంది. అనుద్రిక్తత వ్యవధిని పరమ సాపేక్ష దశగా విభజించవచ్చు. పరమ అనుద్రిక్తత వ్యవధిలో ప్రేరణ బలవంతము ఎంత అధికంగా ఉపయోగించినా క్రియాశక్మము ఏర్పడదు. కానీ సాపేక్ష అనుద్రిక్తత వ్యవధిలో
ప్రేరణ బలము థ్రెషోల్డ్ కన్నా ఎక్కువగా ఉంటే క్రియాశక్మము ఏర్పడుతుంది. ఇక్కడ నాడీ ప్రచోదన వహనం, నాడీ కణములో ఆవిర్భవించే క్రియాశక్మాన్ని నాడీ ప్రచోదనం అంటారని మనం ఇదివరకే తెలుసుకున్నాం. నాడీ ప్రచోదనము ఒక విద్రువణ తరంగము వలె నాడీ త్వచ ఉపరితలం నుండి తంత్రికాక్షం చివరి వరకు ప్రసరిస్తుంది. నాడీ ప్రచోదన వహనం చెందే పద్ధతిని స్థానిక వలయ స్థితి లేదా లఘు వహన సిద్ధాంతము అని 2 సిద్ధాంతాలను వివరిస్తుంది. అంటే వలయ సిద్ధాంతము లేదా లఘు వహన సిద్ధాంతము అనే 2 సిద్ధాంతాలు. స్థానిక వలయ సిద్ధాంతం, ఈ సిద్ధాంతము మనకు మైలిన్ రహిత తంత్రికాక్షాలు, ఉదాహరణకు అకశేరుక నాడులు నాడీ ప్రచోదన వహనం చెందే విధానాన్ని వివరిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారము మనకు క్రియాశక్మము అనేటువంటిది స్థానిక విద్యుత్ వలయ రూపంలో స్వయం ప్రేరణ పద్ధతి ప్రసరణ చెందుతుంది. అంటే తంత్రికాక్షం ఒక బిందువు వద్ద ఏర్పడి ధనావేశము దానికి అభిసన్నిహితంగా ఉండే రుణావేశ బిందువుల వద్ద ప్రవహిస్తుంది. ఈ పద్ధతి ఏ బిందువు వద్ద ఏర్పడిన ధనాత్మక అయాన్లు బి బిందువు వద్ద ఉండే రుణాత్మక అయాన్లు ఆకర్షించి లాక్కుంటాయి. అంటే క్రియాశక్మము ఒక విద్రువణ ప్రాంతం నుంచి దాన్ని ఈ పక్కనే ఉండే ధృవిత ప్రాంతానికి ప్రసరిస్తుంది. ఈ విధంగా తంత్రికాక్ష జీవ పదార్థం ఆక్సోప్లాజంలో ధన రుణ అయాన్లు వాటి స్థానాలు మార్చుకోవడం వల్ల స్థానిక విద్యుత్ వలయాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ తంత్రికాక్ష పొడవును పునరావృతం అవుతుంది. ఇక్కడ లఘు సంవహన సిద్ధాంతం, ఈ సిద్ధాంతం మైలిన్ సహిత తంత్రికాక్షాలతో ఉదాహరణకు సహసేరిక నాడులు జరిగే నాడీ ప్రచోదనాలు వహన విధానాన్ని వివరిస్తుంది. మైలిన్ ఆచ్ఛాదిత గల తంత్రికాక్షాలు చుట్టూ షాన్వు కణాలను ఒక వరుస క్రమంలో ఏర్పడి ఉంటాయి. ప్రతి 2 షాన్వు కణాల మధ్య రన్వియార్ కణుపులు అనే నగ్న ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో మాత్రమే విద్రువణం జరిగి క్రియాశక్మం ఏర్పడుతుంది. షాన్వు కణాలు అవహన ఆచ్ఛాదాలుగాను పనిచేయడం వల్ల ఆ ప్రాంతంలో విద్రువణం జరుగుతుంది. అందువల్ల ఒక కణుపు వద్ద ఏర్పడే క్రియాశక్మము దాని పక్కన ఉండే మరో కణుపు వద్దకు దూకుతూ ప్రదర్శిస్తుంది. లాటిన్ భాషలో సాల్టర్ అంటే నృత్యము లేదా దూకుడు అని అర్థము. ఈ ప్రక్రియలో ఒక కణుపు వద్ద ఏర్పడే ధనావేశం వల్ల సోడియం అయాన్ ఛానల్ తెరుచుకుని సోడియం అయాన్ లోనికి ప్రవేశిస్తాయి. ఆ ఫలితంగా ఆ కణుపు వద్ద క్రియాశక్మము ఏర్పడుతుంది. అనంతరం ఇక్కడ నుంచి సోడియం అయాన్ల పక్క ఉండే కణుపు వద్దకు లభిస్తాయి. అక్కడ 2వ శక్మము ఏర్పడుతుంది. ఈ చర్యలు గొలుసు కట్టు ప్రతిచర్యలాగా నిరాధికంగా కొనసాగుతుంది. విద్రువణ తరంగాన్ని తంత్రికాక్షం చివరి వరకు వ్యాపిస్తాయి. ఇక్కడ ఈ విధంగా దూకుడు పద్ధతిలో నాడీ ప్రచోదన వహనం చెందడం వల్ల మైలిన్ ఆచార తంతువులో దాని వేగం దాదాపు 100 రెట్లు పెరుగుతుంది. వహన వేగం, నాడీ ప్రచోదన ప్రసార వేగము 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి తంత్రికాక్ష వ్యాసము, మైలిన్ ఆచారము. సన్నటి తంత్రికాక్షాల కంటే ఎక్కువ వ్యాసం కలిగిన వాటిని నాడీ ప్రచోదన వేగం ప్రసరిస్తుంది. అదేవిధంగా మైలిన్ ఆచారంలో ఉండే తంత్రికాక్షాలు నాడీ ప్రచోదనం ఇంత వేగంతో ప్రసరిస్తుంది. అకశేరుకాల్లోని మైలిన్ రహిత బిందువులలో నాడీ ప్రచోదన వేగం 1 సెకనుకు 20 నుంచి 30 మీటర్లు ఉండగా సకశేరుకాల్లో మైలిన్ సహిత తంతువులో సెకనుకు దాదాపు 120 మీటర్ల వేగంతో ప్రసరిస్తుంది. ఇక్కడ అయాన్ల ఛానళ్ళు, అయాన్ గేటెడ్ నాడీ కణత్వచం సాధారణ కణత్వచం లాగే కొవ్వులు ప్రోటీన్లతో ఏర్పడి ఒక పొరలాగా, ఈ పొరలో లిపిడ్ అణువులు 2 వరుసలో అమరి ఉండి అక్కడక్కడ ప్రోటీన్ అణువులు ఉంటాయి. కొన్ని ప్రోటీన్ అణువులు నీటితో నిండిన రంధ్రాలను ఏర్పరిస్తే వీటిని అయాన్ ఛానళ్ళు అంటారు. నాడీ కణ త్వచములో 3 రకాల అయాన్ ఛానళ్ళు ఉంటాయి. అవి లింకేజ్ ఛానళ్ళు లేదా స్తబ్ద ఛానళ్ళు. ఇవి ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంటాయి. వీటి ద్వారా అయాన్లు ఎల్లప్పుడూ పయనిస్తూనే ఉంటాయి. సాధారణంగా ఆక్సోలెమ్మాలో K+ అంటే పొటాషియం అయాన్ లింకేజ్ ఛానల్ ఎక్కువగాను, సోడియం అయాన్లు లింకేజ్ ఛానల్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆక్సోలెమ్మా సోడియం అయాన్ల కంటే పొటాషియం అయాన్లు ఎక్కువ పారగమ్యతను ప్రదర్శిస్తాయి. లిగాండ్ గేటెడ్ ఛానల్, ఇవి నాడీ కణ సంధి పరత్వచంలో ఉంటాయి. డెండ్రైట్లు నాడీ కణ దేహాలు రసాయన ప్రేరణకి అనుక్రమంగా ఇవి తెరుచుకోవడానికి మూసుకోవడానికి కానీ జరుగుతుంది. ఉదాహరణకు ఎసిటైల్ కోలిన్ గ్రాహకము, ఎసిటైల్ కోలిన్ బంధితమైనప్పుడు ఛానల్ తెరుచుకుంటుంది, లేనప్పుడు ఛానల్ మూసుకొని ఉంటుంది. ఇక్కడ వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు, ఈ వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు అనేటివి ఆక్సోలెమ్మా త్వచ చక్మంలో మార్పుకు అనుక్రియ తెరుచుకునే ఛానళ్లను వోల్టేజ్ గేటెడ్ ఛానళ్ళు అంటారు. సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ 2 రకాలు. సోడియం యాక్టివేషన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్, సోడియం ఇన్యాక్టివేషన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్.
పొటాషియంకు మాత్రమే యాక్టివేషన్ వోల్టేజ్ గేటెడ్ ఛానల్ మాత్రం ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నప్పుడు అవి ఏ విధంగా యాక్టివేషన్ అవుతున్నాయి అనేటువంటిది మనం ఇక్కడే చిత్రంలో చూస్తున్నాం. తర్వాత నాడీ కణసంధి అభివాహకము. ఈ నాడీ కణసంధి అభివాహకంలో ఒక నాడీ కణం నుంచి మరి ఒక నాడీ కణానికి ప్రచోదనాలు ప్రత్యేకమైన సందుల ద్వారా అభివహనం చెందుతాయి. వీటినే నాడీ కణ సందులు అంటారు. నాడీ కణ సంధి రెండు నాడీ కణ ప్లాస్మా త్వచాల మధ్య ఏర్పడుతుంది. నాడీ కణ సంధిలో పాల్గొనే కణాలను వరుసగా పూర్వసంధి నాడీ కణము, పరసంధి నాడీ కణము అంటారు. ఈ రెండు నాడీ కణ త్వచాల మధ్య ఖాళీ ప్రదేశం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఉంటే దాన్ని నాడీ కణ సంధి చీలిక అంటారు. నాడీ కణ సందులు రెండు రకాలు: విద్యుత్ నాడీ కణ సందులు, రసాయన నాడీ కణ సందులు. విద్యుత్ నాడీ కణ సంధిలో నాడీ కణ సంధి పూర్వ పరత్వచాలు రసాయన నాడీ కణ సంధి కన్నా సన్నిహితంగా దగ్గరగా ఉంటాయి. విద్యుత్ నాడీ కణ సంధిలో పాల్గొనే రెండు నాడీ కణాల మధ్య నాడీ ప్రచోదనాలు విద్యుత్ తరంగాల రూపంలో అంతర సందులు అనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా ప్రసరిస్తాయి. విద్యుత్ నాడీ కణ సంధి ద్వారా నాడీ ప్రచోదనము రసాయన నాడీ కణ సంధి కంటే ఎక్కువ వేగంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో విద్యుత్ నాడీ కణ సంధిలో నాడీ ప్రచోదనాలు ద్విషాయితంగా అంటే రెండు దిశలలో కూడా జరుగుతుంది. విద్యుత్ నాడీ సందులు కొన్ని అకశేరుకాల్లోనూ, సకశేరుకాల మెదడు కొన్ని భాగాల్లో ఉంటాయి. రసాయన నాడీ కణ సందులో పాల్గొనే రెండు నాడీ కణాల త్వచాల మధ్య ద్రవముతో నుండి ఖాళీ ప్రదేశము నాడీ కణసంధి చీలిక ఉంటుంది. నిర్మాణ పరంగా వేరెవరుగా ఉన్న క్రియాత్మకంగా రెండు నాడీ కణాలు కలిసి ఉంటాయి. అందువల్ల నాడీ కణసంధిని నిర్మాణాత్మక అంతరాయ ధార్మిక సేతువు అని నిర్వచిస్తారు. రసాయన నాడీ కణసంధి. ఈ రసాయన నాడీ కణసంధి ద్వారా ప్రచోదనాలు అనేటువంటివి మనకి ఎలా జరుగుతున్నాయి? రసాయన నాడీ కణం ద్వారా ప్రచోదనాలు అనేటువంటివి తీసుకుంటే నాడీ అభివాహాల రసాయనాలు ఉపయోగపడతాయి. తంత్రికాక్షపు అంత్యాలు ఈ నాడీ అభివాహకంలో నిండి ఆశయాలను కలిగి ఉంటాయి. నాడీ ప్రచోదనం క్రియాశక్మంగాను తంత్రికాక్షపు అంత్యాన్ని చేరిన వెంటనే నాడీ సంధి పూర్వకణ త్వచ విద్రువణం చెందుతుంది. ఆ ఫలితంగా కాల్షియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్ తెరుచుకుంటాయి. ఈ ఛానల్ ద్వారా కాల్షియం అయాన్ లోనికి ప్రవేశించి నాడీ కణ సంధి ఆశయాల్లో రంధ్రాలు కలగజేస్తాయి. అవి నాడీ కణ త్వచము చేరి దానితో కలిసిపోయి నాడీ అభివాహకాన్ని కణ బహిష్కరణ ఎగ్జోసైటోసిస్ అనే చర్య ద్వారా నాడీ కణ సంధి చీలికలోకి విడుదల చేస్తాయి. అభివాహక పరనాడీ కణసంధి త్వచంలో ఉండే నిర్దిష్ట గ్రాహకాలతో బంధితమవుతుంది. ఆ ఫలితంగా విద్రువణం చెంది క్రియాశక్మం ఏర్పడి ఆ కణం వెంబడి వహనం చెందుతుంది. ఎసిటైల్ కోలిన్ ప్రధాన నాడీ అభివాహంగా పనిచేస్తుంది. ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్, డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయన నిరోధకాలతో లేదా ఉత్తేజ నాడీ అభివాహకంగా పనిచేస్తాయి. గ్లైసిన్, గామా అమైనో బ్యూటారిక్ ఆమ్లములు నిరోధక నాడీ అభివాహకాలుగా పనిచేస్తాయి. నాడీ కణసంధి పరత్వచంలో లెగాండ్ గేటెడ్ ఛానళ్ళు ఉంటాయి. వీటిని రసాయన అభివాహకాలు బంధించబడినప్పుడు అయాన్ ఛానళ్ళు తెరుచుకొని వాటి ద్వారా సోడియం అయాన్లు మొదలై అయాన్లను నాడీ కణసంధి పరనాడీ కణంలోకి ప్రవేశించి కొత్త నాడీ ప్రచోదనాన్ని కలిగిస్తాయి. నాడీ అభివాహకాన్ని బట్టి పరనాడీ కణసంధి త్వచంతో ఉత్తేజితం చెందే నిరోధక శక్మాలు ఏర్పడతాయి. వీటిని ఉత్తేజ నాడీ కణసంధి పరశక్మాలు అంటారు. నిరోధక నాడీ కణసంధి పరశక్మాలు ఇవి మనము తక్కువ కంపన పరిమితి కలిగి సూక్ష్మ శక్మాలు. వీటి సంపూర్ణ క్రియాశక్మం కలిగి ఉంటుంది. ఇవన్నీ సంకలనం చెంది థ్రెషోల్డ్ స్థాయిని చేరి క్రియాశక్మాన్ని కలిగిస్తాయి. వీటి సంకలనం కాలీయముగా కానీ స్థానీయంగా కానీ జరుగుతుంది. కాలీయ సంకలనంలో ఒక నాడీ కణసంధి వద్ద అనేక సూక్ష్మ శక్మాలు ఒకదాని తర్వాత ఒకటి చేరి కలిసిపోతాయి. స్థానీయ సంకలనంలో అనేక నాడీ సంధుల వల్ల ఏర్పడే సూక్ష్మ శక్మాలు కలుస్తాయి. నిరోధక నాడీ సంధి పరశక్మాల మొత్తం కంటే ఉత్తేజక నాడీ కణసంధి పరశక్మాల మొత్తం ఎక్కువైతే నాడీ కణసంధి పరనాడీకని ఉత్తేజితమవుతుంది. ఐపీఎస్వీల శక్తి ఈపీఎస్వీల శక్తి కంటే ఎక్కువైతే నాడీ సంధి పరనాడీ కణం నిరోధించబడుతుంది. ఇక్కడ ప్రతీకార చర్యలు, ప్రతీకార చాపము అనేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. మనం ముళ్ళును తొక్కినప్పుడు కాలుని వెంటనే వెనక్కి తీసుకుంటాం. అదేవిధంగా ఏదైనా నాడీ వస్తువులు, వేడి వస్తువులు కానీ నిప్పును కానీ తాకినప్పుడు మన చేతిని అప్రయత్నంగా మనకు తెలియకుండా వెనక్కి తీసుకుంటాం.
దైనందిన జీవితంలో దేహ సంరక్షణకు ప్రాణరక్షణకు అవసరమయ్యేటువంటి ఇటువంటి అనేక అనియంత్రణ చర్యలను మనం చూపుతూ ఉంటాం. ఈ విధంగా ప్రమాదము లేదా అత్యవసర పరిస్థితుల్లో అప్రయత్నంగా గుర్తించి వాటి నుంచి రక్షణ పొందే దేహ భాగాలు తమంతట తామే వెనువంటినే చూపించి అనియంత్రణ అసంకల్పిత చర్యలనే ప్రతీకార చర్యలు అంటారు. ప్రతీకార చర్యలు జరిగేటప్పుడు నాడీ ప్రచోదన జ్ఞానాంగాలు వద్ద ఏర్పడి నాడీ ద్వారా వహనం చెంది చివరికి ప్రభావిత అంగాలు చేరుకొని నిర్దిష్ట మార్గాన్ని ప్రతీకార చాపము అంటారు. ప్రతీకార చర్యా చాపంలో కొన్ని అనుఘటకాలు ఒక వరుస క్రమంలో ఉంటాయి. అవి గ్రాహకము, జ్ఞాన నాడీకణము, అంతర నాడీకణము, చాలక నాడీకణము, ప్రభావిత అంగము. మానవుని అంగాలలో ఉదాహరణకు కన్ను, చెవి, చర్మం గ్రాహకాలు పరిసరాల్లో మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా నాడీ ప్రచోదనాన్ని కలిగిస్తాయి. ఇది జ్ఞాన నాడీకణము లేదా వాహ నాడీకణము తంతు ద్వారా వహనం చెంది కశేరు నాడీ పృష్ఠమూలంలో ద్వారా వెన్నుముకలోకి ప్రవేశించి అక్కడ ఉండే అంతరనాడీ కణాలను అభివహనం చెందుతుంది. అంతర్నాడీ కణంలోకి చేరిన నాడీ ప్రచోదన విశ్లేషణ గావించబడి ప్రతిస్పందనకు సంబంధించి ప్రచోదనంగా మారుతుంది. ఈ విధంగా ఏర్పడ ప్రతిస్పందన సంకేతం వెన్నుపాము ఉదరమూలం వద్ద ఉండే చాలక లేదా అపవాహిక నాడీ కణానికి అందించబడుతుంది. ఇది కశేరుక నాడీలోని చాలక తంతువుల ద్వారా చివరికి ప్రభావిత అంగాన్ని కండరము లేదా గ్రంథి చేరుతుంది. ప్రభావిత అంగంలో ప్రతిస్పందన కలుగుతుంది. కండరాలలో అయితే ఈ ప్రతిస్పందన సంకోచ రూపంలోను, గ్రంథులైతే సావక రూపంలో గోచరిస్తుంది. ప్రతీకార చాపంలో నాడీ ప్రచోదనం కింది మార్గంలో పయనిస్తుంది. ప్రేరణ, గ్రాహకము, అభివాహక నాడీకణము, అంతర నాడీకణము, చాలక నాడీకణము, ప్రవాహకంగము, ప్రతిస్పందన. ప్రతీకార చర్య సంకల్పితం జరిగినప్పుడు దాని మూల కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి. చాలా వరకు ప్రతీకార చర్యలన్నీ వెన్నుపాములో స్థాయిలో జరుగుతాయి. మనలో జరిగే మోకాలు కుదుపు ప్రతిచర్య ప్రతీకార చర్యకు చక్కటి ఉదాహరణ. దీన్ని మనము ఈ క్రింది పటంలో అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇక్కడ వీటిలో చూస్తాము. ఇక్కడ వీటిలో తీసుకుంటే జ్ఞాన సమాచార గ్రాహక క్రమత. ఇక్కడ మానవుని దేహంలో వివిధ రకాల గ్రాహకాలు పరిసరాల్లో మార్పులను గుర్తించి సరైన సమాచారాన్ని సంకేతాల ద్వారా కేంద్ర నాడీ వ్యవస్థకు పంపిస్తున్నాయి. కేంద్ర నాడీ వ్యవస్థలు విశ్లేషించబడతాయి. మెదడులో వివిధ నియంత్రణ కేంద్రాలు చాలక ప్రచోదనాలను చాలక నాడుల ద్వారా ప్రభావక అంగాలను చేరవేస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా పరిసరాలలో సంభవించే మార్పులను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ విభాగంలో మానవ దేహంలో కొన్ని ముఖ్యమైన గ్రాహకాలను గురించి తెలుసుకుందాం. బాహ్య గ్రాహకాలు. ఇవి దేహ ఉపరితలంలో ఉంటాయి. బాహ్య ప్రేరణలను అనుక్రియలు చూపుతాయి. వినికిడి, దృష్టి, స్పర్శ, రుచి, బాధ వంటి బాహ్య ప్రేరణలకు ఈ గ్రాహకాలు కనిస్తాయి. అంతరగ్రాహకాలు దేహంలోని అంతర ఉద్దీపనలు ఈ గ్రాహకాల స్పందన చూపుతాయి. ఇవి అంతరాంగ అవయవాలు రక్తనాళాలతో ఉండి అంతర్గత ప్రేరణకు అనుక్రియలను చూపిస్తాయి. సెప్టార్లు. ఈ గ్రాహకాలు కండరాలు, స్నాయుబంధకాలు, కీళ్ళు లోపలి చెవిలో ఉంటాయి. ఇవి కూడా ఒక విధమైన అంతరగ్రాహకాలే. దేహస్థితి కదలికలను సంబంధించి సమాచారాన్ని ఈ సెప్టార్లు అందజేస్తాయి. ఉష్ణగ్రాహకాలు. ఈ గ్రాహకాలు ఉష్ణాన్ని, చల్లదనాన్ని, అనుక్రియలను చూపిస్తాయి. మనం ఇక్కడ కన్ను నిర్మాణం అనేటువంటిది కన్ను దృష్టికి సంబంధించి తీసుకున్నప్పుడు సంబంధించి జ్ఞానాంగం పుర్రెలో నేత్ర గుళికలో ఇమిడి ఉంటుంది. కన్నులో మనకు దృగ్గోళము అనుబంధ నిర్మాణాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఇక్కడ కంటి యొక్క నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు కనురెప్పలు, కంటి ప్లక్ష్మాలు, కనుబొమ్మలు, ఆశ్రు పరికరము, వెలుపల కంటి కండరాలు మొదలగు వాటిని కన్ను అనుబంధ నిర్మాణాలుగా పేర్కొంటాము. కనురెప్పలు, కంటి ప్లక్ష్మాలు, కనుబొమ్మలు కంటిని రక్షిస్తాయి. ఆశ్రు పరికరంలో నిర్మాణాలు ఆశ్రుద్రవం కన్నీరును ఉత్పత్తి చేసి ప్రసరింపజేస్తాయి. ఆశ్రుద్రవం కన్నీరులో లవణాలు, శ్లేష్మము, సూక్ష్మజీవనాశకాలు, ఎంజైములు, లైసోజైమ్ ఉంటాయి. నేత్ర గుళికలో నేత్రగోళకం కదలిక 6 కండరాల సహాయంతో జరుగుతుంది. అవి ఊర్ధ్వ, నిమ్న, పార్శ్వ, మధ్య, రుజు, ఊర్ధ్వ అవమాన, నిమ్న అవమాన కండరాలు. అంటే 3, 4, 7 కపాల నాడులు ఈ కండరాలు చేరి వాటి ద్వారా కన్ను కదలికలను నియంత్రిస్తాయి. నేత్రగోళ కుడ్యంలో 3 పొరలు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. అవి వెలుపలి తంతు పటలము, రెండవ ప్రసరణ పటలము, లోపలి 3వ నేత్ర పటలము, నాడీ పటలము. వీటితో పాటు శేలికామయ కండరాలచే యథాస్థానంలో ఉంచబడి కటకం కూడా నేత్రగోళంతో ఉంటుంది. తంతు పటలము. ఇది నేత్రగోళం వెలుపరి పొర. దీని పూర్వాంతంలో శుక్ల పటలము, పరాంతంలో దృఢస్థరం ఉంటాయి.
శుక్లపటలము రక్తనాళ రహిత పారదర్శక పొర. ఇది స్థిర కటకముగా వర్ణయుత దారకంను కప్పుతుంది. శుక్లపటలాన్ని ఆవరించి పలుచని కంటిపొర అనేటువంటిది ఏర్పడుతుంది. ఇందులో దృఢస్థరము కంటిలోని తెల్లని భాగము. ఇది మొత్తం నేత్రగోళాన్ని కప్పి ఉంచి దాని ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది. అంతర్భాగాల రక్షణ ఇస్తుంది. దృఢస్థరము శుక్లపటలంలా కలిసే చోటే ఒక కాలువ ఉంటుంది. దీనిని నేత్ర పటలశిర కోట్రము లేదా స్లేమ్ కుల్య అంటారు. ప్రసరణ పటలము లేదా యూనియా. ఇది నేత్రగోళం మధ్యపుర. దీనిలో 3 భాగాలు ఉంటాయి. అవి రక్తపటలము, శేలికామయ దేహము, తారక. రక్తపటలం విరివిగా రక్తనాళాలతో కూడి నీలి వర్ణంతో ఉంటుంది. పూర్వాంతంలో ఇది దళసరిగా మారి శేలికామయ దేహాన్ని ఏర్పరుస్తుంది. దీనిలో శేలికామయ కిలితాలు, శేలికామయ దేహంలో నూప కండరాలు కంటి కటకాన్ని నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కటక ఆకారాన్ని అశ్వదృష్టి దీర్ఘదృష్టికి అనుకూలంగా మార్చడానికి ఉపయోగపడతాయి. తారక నేత్రగోళానికి వర్ణక పదార్థం. ఇది శుక్లపటలము కటకానికి మధ్య అవలంచితముగా ఉంటుంది. దీని వెలుపలి త్వచము శేలికామయ దేహాన్ని అంటి ఉంటుంది. తారక మధ్యలో కనుపాప ఉంటుంది. కనుపాప వ్యాసాన్ని తారక కండరాలు నియంత్రిస్తాయి. నేత్రపటలము లేదా నాడీ పటలం అనేటువంటి నిర్మాణం. నేత్రగోళం లోపలి పొర. దీనిలో వర్ణయుత ఉపకలము, నాడీ ప్రాంతము అనే రెండు భాగాలు ఉంటాయి. వర్ణయుత ఉపకలలో ఒక మెలనిన్ ఆచ్ఛాదము, నాడీ ప్రాంతంలో 3 పొరలు ఉంటాయి. అవి కాంతిగ్రాహకాల స్తరం, ద్విధ్రువ కణస్తరము, నాడీ కణసంధి స్తరము అనేటువంటివి మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. గమనిక. నేత్రపటలంలో నాడీ కణసంధిలు మాత్రమే మెదడుకు క్రియాశక్మాల వహనం చేయగలవు. ఇక్కడ కాంతి గ్రాహక స్తరంలో దండ కణాలు, శంకు కణాలు అనే 2 రకాల కాంతి గ్రాహకాలు ఉంటాయి. ఇక్కడ దృఢ కణాలు, విటమిన్లు ఏ ఉత్పన్నమైన ఎర్రని రెడాప్సిన్ ప్రోటీన్లు లేదా విజువల్ పరుపులాలు ఉంటాయి. ఇది మసక చీకటి దృష్టిలో ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం తీసుకుంటే నిశాచర దృష్టి లేదా శంకు కణాల్లో ఐడాప్సిన్ అనే దృశ్య వర్ణ ద్రవ్యము ఉంటుంది. ఇది పోటాప్సిన్ అనే ప్రోటాన్ నిర్మిత శంకు కణాలు పగటిపూట దృష్టికి రంగులను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఇవి 3 రకాల ఉండి ఎరుపు, నీలము, ఆకుపచ్చ వర్ణాలను గుర్తిస్తాయి. నేత్రపటల పరాంతర మధ్య భాగాన్ని మ్యాక్యులా లూటియా లేదా పసుపు చుక్క అంటారు. పసుపు చుక్క మధ్య భాగంలో ఉండే చిన్న లోతైన పల్లపు ప్రదేశాన్ని ఫోనియా సెంట్రోలిస్ అంటారు. దీని శంకు కణాలు మాత్రమే ఉంటాయి. నడిచేటప్పుడు, చదివేటప్పుడు వరకు విస్తరించి నేత్రనాడిగా ఏర్పడి నేత్రగోళం నుంచి వెలుపలకు వస్తుంది. నేత్రపటలం రెటినాతో నేత్రనాడి కలిసే ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఈ ప్రాంతంలో ఏ విధమైన కాంతి గ్రాహకాలు ఉండవు. అందువల్ల ఈ ప్రదేశం ప్రతిబింబాలు ఏర్పడవు. కటకము నేత్రగోళ కుహరంలో రక్తనాళ రహిత పారదర్శక కటకం ఉంటుంది. ఇది తారక కనుపాపల ప్రాంతంలో ఉంటుంది. కటకం చుట్టూ అవలంచిత బంధకాలు ఏర్పడి దాని ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచుతాయి. శీలికామయ కండరాలు కాంతిని నేత్రపటలం రెటీనాపైకి కేంద్రీకరించడానికి కటకం ఆకారంలో మార్పుకు దోహదపడతాయి. నేత్ర కక్షలు కన్ను లోపలి భాగాన్ని కంటి పూర్వాంతపు పరాంతపు కక్షలు విభజిస్తూ పూర్వాంతపు కక్షను నేత్రోదయ కక్ష అని, పరాంతపు కక్షను కచావత్ కక్ష అంటారు. నేత్రోదయ కక్ష నేత్రోదరం అనే ద్రవముతోనూ, కచావత్ కక్ష తర్పకము అనే ద్రవంతో నిండి ఉంటుంది. శీలికామయ దేహ కిలితాలు నేత్రోదరము కనిపిస్తాయి. ఇవి కంటికి శుక్లపటానికి పోషక పదార్థాలను అందిస్తుంది. తర్పకము అంతర్నేత్ర ఒత్తిడిని స్థిరంగా ఉంచి నేత్రగోళ ఆకారాన్ని కాపాడుతుంది. మనకు దృష్టి ప్రక్రియ. ఈ దృష్టి ప్రక్రియలో మనకు దృగ్గోచర తరంగదైర్ఘ్యం కాంతి కిరణాలు శుక్లపటలం ద్వారా నేత్రపటలం మీద కేంద్రీకరించబడడం వల్ల దండ కణాలు, శంకు కణాలు, గ్రాహక శక్మాలు ఉంటాయి. ఇంతకు ముందు తెలిపిన విధంగా మానవ నేత్రంలో కాంతి సున్నితమైన వర్ణంలో ఆప్సిన్ అనే ప్రోటీన్, విటమిన్ ఏలోని కెటినాల్ అనే ఆల్డిహైడ్ను కలిసి ఉంటాయి. కాంతి కిరణాలు ఆప్సిన్ నుంచి రెటినాల్ను విడగొట్టడం వల్ల ఆప్సిన్ నిర్మాణంలో మార్పు వస్తుంది. ఆ ఫలితంగా త్వచ పారగమ్యతగా మారి కాంతి గ్రాహక కణాల్లోని గ్రాహక శక్మాలు పూర్తిగా నాడీ ప్రచోదనంగా మారి నేత్రనాడి ద్వారా మెదడులోకి దృష్టి వల్కలము, అణుమస్తిష్కము, అణుకపాల లంబికలు చేరి అక్కడ విశ్లేషణ చేయబడుతుంది. పూర్వపు జ్ఞానశక్తిని అనుభవం ఆధారితంగా నేత్రపటాలంపై ప్రతిబింబం ఏర్పడుతుంది. చెవి సంతులనము, శ్రావణ జ్ఞానాంగము. చెవి
వినికిడిని సమతాస్థితిని గ్రహించే ద్వంద్వ జ్ఞానాంగము. చెవి యందు 3 భాగాలు ఉంటాయి. అవి బాహ్య చెవి లేదా వెలుపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి, వెలుపలి చెవి. దీనిలో చెవి డొప్ప, బాహ్య శ్రావణం కుహరము, కర్ణబేరి అనే భాగాలు ఉంటాయి. చెవి దొప్ప స్థితిస్థాపక మృదులాస్థతో ఏర్పడి తమ్మె చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇది గాలి లోపలి ధ్వనిని ప్రకంపనాలు గ్రహిస్తుంది. బాహ్య శ్రావణ కుహరం ఒక వంపు తిరిగిన నాళంలాగా ఏర్పడి కర్ణబేరి త్వచం వరకు విస్తరించి ఉంటుంది. కర్ణబేరి త్వచము బాహ్యశ్రావణ కుహరాన్ని, మధ్య చెవిని వేరు చేసే పలుచని అర్ధ పారదర్శకపు విభాజకం. కర్ణబేరి త్వచము సంయోజక కణజాలంతో ఏర్పడి వెలుపలి వైపు చర్మంతోనూ లోపలి వైపు శ్లేషస్తరముతోనూ కప్పి ఉంటుంది. చెవిడొప్ప బాహ్యశ్రావణ కుహర చర్మంతో సున్నిత రోమాలు, మైనాన్ని స్రవించే సెరూమినస్ గ్రంథులు ఉంటాయి. వీటి నుంచి స్రవించబడే సెరూమినన్ చెవి మైనము రోమాలు చెవిలోకి దుమ్ము, ధూళి, ఇతరాంతర రేణువులు ప్రవేశించకుండా నిరోధిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ మధ్య చెవి అనేటువంటిది తీసుకున్నప్పుడు మధ్య చెవి లేదా కర్ణబేరి కుహరము పుర్రెలో టెంపోరల్ ఎముకలు ఏర్పడి గాలి చేత నింపబడుతుంది. ఇది వెలుపలి చెవి నుంచి కర్ణబేరి చేత, లోపలి నుంచి వెలుపలి అస్థి విభాజకం చేత వేరు చేయబడుతుంది. అస్థి విభాజకంలో అండాకార సుషిరము, గుండ్రటి సుషిరము అనే 2 రంధ్రాలు ఉంటాయి. వీటిని పలుచని త్వచం కప్పి ఉంటుంది. మధ్య చెవిలో 3 అస్థిఖండాలు ఉంటాయి. అవి కుంటకము, శృతి ఎముక, దాగలి, పట్టడి ఎముక, కర్ణాంతరాస్త్రి, అంకెవన్న ఎముక. ఈ ఎముకలు 3 గొలుసులాగా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. కుంటకము తలభాగము దాగలితోనూ పరాంతర కర్ణబేరి త్వచంతో సంధించబడి ఉంటాయి. దాగలి మధ్య అస్థిఖండము ఇది కర్ణావస్థి స్థలముతో మనకు సంధించబడి ఉంటుంది. ఈ కర్ణాంతర అండర సుషిరము అనేటువంటితో అంటి ఉండి ఈ అస్థిఖండాలు శబ్ద ప్రకంపన లోపలికి చెవికి చేరవేస్తాయి. మధ్య చెవి కుహరాన్ని గ్రసనితో కలుపుతూ యూస్టేషన్ నాళము ఉంటుంది. ఈ యూస్టేషన్ నాళము కర్ణబేరి త్వచానికి ఇరువైపులా వాయుపీడన సమాన స్థాయిలో ఉంచడానికి తోడ్పడుతుంది. లోపల చెవి. ఈ లోపల చెవి అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు ఇందులో మనకు ఏ విధంగా ఉంది అనేటువంటిది తీసుకుంటే వినికిడి ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించేది లోపలి చెవి. ఇది ద్రవం చేత నిండి ఉండి కుహరం. దీనిని మనం ఏమంటున్నాము అంటే గహనం అంటారు. దీనిలో అస్థి గహనము, త్వచాగహనము అనే 2 భాగాలు ఉంటాయి. అస్థి గహనంలో వరకు కర్ణావర్తనము, అల్లిందము, అర్ధవర్తుల కుల్యాలు అనే కుల్యాలు ఉంటాయి. కర్ణావర్తనంలో త్రినాళ నిర్మాణాలు గడియారపు శృంగులాగా చుట్టుకొని ఉంటుంది. దీనిలో మనం తీసుకుంటే ఉండే 3 నాళాలను స్కాలా వెస్టిబ్యులి, స్కాలా మీడియా, స్కాలా టింపాని అనే పేర్లతో పిలుస్తారు. స్కాలా వెస్టిబ్యులి, స్కాలా మీడియాలను రెసినార్ త్వచము వేరు చేస్తుంది. బేసిలర్ త్వచము స్కాలా మీడియాను, స్కాలా టింపాను వేరు చేస్తుంది. స్కాలా వెస్టిబ్యులి, స్కాలా టింపానీలు వరాలసిక ద్రవముతో, స్కాలా మీడియా అంతరలసిక ద్రవంతో నిండి ఉంటాయి. స్కాలా వెస్టిబ్యుల అండాకార సుషిరము వద్ద, స్కాలా టింపాని గుండ్రటి సుషిరము వద్ద అంతమవుతాయి. కర్ణావర్తన ఉపకల బేసిలార్ త్వచంలో ఒక జ్ఞానగంటు ఏర్పడుతుంది. దీనిని కోతి అంగము అంటారు. దీనిలో స్రావగ్రాహకాలుగా పనిచేసే రోమ కణాలు ఉంటాయి. స్రావనాడి 8వ కపాల నాడి, కాంక్లియర్ శాఖ తంతువులు ఒక రోమ కణంలోకి విస్తరించి ఉంటాయి. రోమ కణాల అగ్రభాగంలో స్టీరియోసీలియా అనబడే ప్రోత్రాలు కణంలోకి విస్తరించి ఉంటాయి. రోమ కణాల అగ్రభాగంలో ఈ స్టీరియోసీలియల్ ప్రోత్రాలు ఉంటే రోమ కణాలు వరుస పైన టెక్టోరియల్ త్వచము, స్థితిస్థాపక త్వచము అనేటువంటిది ఉంటుంది. వినికిడి ప్రక్రియ. బాహ్య చెవి శబ్ద తరంగాలు గ్రహించి కర్ణబేరి త్వచం మీద మళ్లిస్తుంది. ఈ శబ్ద తరంగాలకు అనుగుణంగా కర్ణబేరి త్వచం కనిపిస్తుంది. ఈ ప్రకంపనాలు అస్థి కండరాల ద్వారా అండాకార సుషిరం వద్దకు చేరి దాని ద్వారా కర్ణావర్తనంలో ప్రవేశించి వరలసిక ద్రవము, అంతర్లసిక ద్రవాల అలలు ఉత్పత్తి చేస్తాయి. ఈ అలలను బేసిలార్ త్వచములో చిన్న అలగా కనిపిస్తాయి. ప్రేరణ వల్ల బేసిలార్ త్వచంలో రోమ కణాలు ఒరిగి టెక్టోరియల్ త్వచం మీద ఒత్తిడి కలిగిస్తాయి. అందువల్ల సన్నిహిత అభివాహక నాడీ కణాల్లో నాడీ ప్రచోదనం ఏర్పడి శ్రావణ నాడీ ద్వారా మెదడులో శ్రావణ వల్కలాన్ని చేరుతుంది. అక్కడ నాడీ ప్రచోదనం విశ్లేషణ చేయబడి ధ్వనిని గుర్తించడం జరుగుతుంది. చెవిలో సమతాస్థితి అంగము.
అంతర చెవిలో కర్ణావర్తనం పైగా వెస్టిబ్యులర్ పరికరం అనే సంక్లిష్ట నిర్మాణం ఉంటుంది. ఈ తలాన్ని దానిలో జరిగే కదలికల గురించి సమతాస్థితిని కాపాడుతుంది. దీనిలో 3 అంతరవర్తుల కుల్యలు గోనిక, పేటిక భాగాలుంటాయి. గోనిక, పేటిక రెండింటినీ కలిపి అటోలిత్ అంగంగా పేర్కొంటారు. అర్ధవర్తుల కుల్యలు ఒకదానితో ఒకటి లంబ కోణంలో అమరి ఉంటాయి. వీటిలో పీఠ భాగం ఉబ్బి ఉండి కలసికలాగా పిలువబడుతుంది. కలసికలో క్రిస్టా అంపులారిస్ అనే గట్టులాంటి నిర్మాణం, దానిలో రోమ కణాలు ఉంటాయి. ఇవి తల భ్రమణ దిశను గుర్తిస్తాయి. పేటిక, గోనికలో ముందుకు వచ్చిన మ్యాక్యులా అనే గట్టు ఉంటుంది. దీనిలో దేహ గరిమనాభిని గుర్తించే గ్రాహకాలు ఉంటాయి. గోనిక, పేటికలు దేహ రేఖీ త్వరణానికి సంధించిన జ్ఞానాన్ని గుర్తిస్తాయి. గోనిక లేదా నిలువు కదలికలను, పేటిక అడ్డు కదలికలను గుర్తిస్తాయి. ఈ విధంగా వెస్టిబ్యులర్ పరికరం చెవిలో సమతాస్థితి అంగం పనిచేస్తుంది. ఇది 8వ కపాల నాడి, శ్రావణ నాడి ద్వారా మెదడు సంబంధం కలిగి దేహస్థితిని, సమతుల్యతను ఎప్పటికప్పుడు సరిహద్దుగానే ఉంటుంది. ఇక్కడ మానవ నాడీ వ్యవస్థలో మనకు అపస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్నాయి. అల్జీమర్ వ్యాధి, మెనింజైటిస్, పార్కిన్సన్ వ్యాధి, స్ట్రోక్ లేదా సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్ అనేటువంటి అపస్థితులు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఇందులో మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే మానవ నాడీ వ్యవస్థలో అపస్థితులు అనేటువంటివి తీసుకున్నప్పుడు వీటిలో అల్జీమర్ వ్యాధి, ఇది 65 సంవత్సరాల వయసు దాటిన వారిలో సాధారణంగా కనిపించే మెదడుకు సంబంధించిన మతిమరుపు వ్యాధి. క్రమముగా వ్యాధి పురోగమనించడం వల్ల నాడీ కణాలు క్షీణిస్తాయి, ఆలోచన సామర్థ్యం క్షీణిస్తుంది, జ్ఞాపశక్తి కోల్పోతారు. వ్యాధి వయసుతో పాటు తీవ్రమైన చివరికి మరణానికి దారితీస్తుంది. మెనింజైటిస్, మెదడు వెన్నుపాములు రక్షణ పొరలు వాపుకు గురి కావడం వల్ల కలిగే వ్యాధి. కొన్ని రకాల ఔషధాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు సోకడం వల్ల రక్షణ పొరలు వాపుకు గురవుతాయి. పార్కిన్సన్ వ్యాధి, ఇది మెదడులో నాడీ కణ క్షీణత వల్ల కలిగే వ్యాధి. దీనివల్ల దేహ కదలికలు, కండర సంకోచ సమతాస్థితిని ప్రభావితం చేస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను జేమ్స్ పార్కిన్సన్ వివరించడం వల్ల ఆ పేరు వచ్చింది. మెదడులో డోపమైన్ నాడీ అభివాహక ఉత్పత్తి చేసే కణాలు క్షీణించినప్పుడు పార్కిన్సన్ వ్యాధి సంభవిస్తుంది. దేహంలో అసౌష్ఠ ప్రకంపనాలు, అతి నిదాన కదలికలు, కండరాలు బిగుసుకోవడం, నిద్రలేమి మొదలైన వ్యాధి లక్షణాలు. స్ట్రోక్ లేదా సెరిబ్రో వాస్కులర్ యాక్సిడెంట్, మెదడుకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడినప్పుడు మెదడు విధులు వేగంగా క్షీణించే స్థితికి స్ట్రోక్. రక్తనాళాలలో అవరోధాలు, రక్తనాళాలు పగిలడం ద్వారా రక్తస్రావం కారణంగా మెదడు రక్తం సరఫరా కాదు, మెదడులో ప్రభావితమయ్యే భాగం పనిచేయదు. దేహంలో ఒకవైపు అవయవాలు ప్రభావితమవుతాయి, పనిచేయవు. మాట్లాడటం, అర్థం చేసుకోవడం కూడా అసాధ్యపడదు.